నిన్న టాస్క్ అందరు కంప్లీట్ చేశారండి? ఒక పోస్ట్ కూడా చేయనట్టున్నారు. ఇది 20 అవర్స్ ఎగో నేను ఒక్కటి చేశారు. లైవ్లో చేసినట్టున్నారు, మళ్ళీ చేయలేదు. ఇది నేనే చేశాను. నేనే. మీ వాల్యూమ్ తక్కువ వస్తుందండి. మీది స్పీకర్ కనెక్ట్ ఇప్పుడు ఓకే అండి. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే. లింక్ తీసుకుని ఇలా గ్రూప్లో షేర్ చేస్తారు. పోస్టింగ్ ఎక్కడ అయిపోయింది మేడం? ఇప్పుడు మీకు ఈ 20 అవర్స్ ఎగో పోస్ట్ ఇది. తర్వాత చాలా పోస్టింగ్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఇది నిన్న చేసిన పోస్టే, నేను లైవ్లో ఉన్నప్పుడు చేసిన పోస్ట్ ఇది. చాలా పోస్టింగ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 10 వరకు వచ్చినాయండి. ఈ పోస్ట్ చేయలేదు, ఇది 10 అంటే ఓకే, 1 అవర్ ఎగో, 2 అవర్స్ ఎగో. ఇవన్నీ నిన్న పోస్ట్ కదండి. ఇది చేయలేదు, ఇది చేయలేదు, ఇది చేయలేదు, ఒక వీడియో కూడా ఇప్పటివరకు పోస్ట్ చేయలేదు. ఇవన్నీ చేయలేదు కదండి. ఒక నిమిషం ఆగండి. అనుకోవడం కాదండి, రికార్డెడ్ వీడియోస్ చూడండి. మీకు ఏమేమి ఇదేంటండి? ఇది ఎవరు చేశారు పోస్టింగ్? దీంట్లోనే షేర్ చేస్తున్నారు ఏంటి ఇది? మీకు కాపీ పేస్ట్ చేయడం కూడా రావట్లేదు. గౌతమ్ గారు, ఇది మీ పేజ్ అండి ఇది. మీరు చేశారా? చేయలేదా? ఓకే. ఇది అట్లీస్ట్ కాపీ పేస్ట్ చేయడం కూడా రావట్లేదండి. అవును. ఇది ఇక్కడ యాక్చువల్లీ వీళ్ళు షేర్ చేయడం ఎలా అంటే విత్ ఇన్ ద పేజే చేస్తున్నారు. ఇది ఒక పోస్ట్ ఎవరో చేసినట్టున్నారు. ఇది 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 విత్ ఇన్ ద పేజ్, దాంట్లోనే పేజీలు పోస్ట్ చేస్తున్నారు. ఇది ఎవరో మహాన్ భావులు. అది వాళ్ళకి అయితే ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇది లింక్ పోస్ట్ చేయడం కూడా రావట్లేదు ఇది వరకు. ఇలా చేస్తే కష్టం అండి. కాపీ పేస్ట్ చేయడం రాకపోతే మీరు రియల్ టైంలో పోస్టింగ్స్ ఎట్లా చేస్తారు, షేర్స్ ఎట్లా చేస్తారు? ఓకే. మిమ్మల్ని అనట్లేదండి, చేసిన వాళ్ళు ఎవరో ఉంటారు కదా ఇంట్లో. ఎవరండి ఆ పోస్ట్ చేసింది? మీరు కాదండి, ఆగండి. వేరే వాళ్ళు ఎవరు చేశారండి? తేజ మీరు చేశారా? ఆ క్లయింట్ ఎవరిది? కవిత మీరు చేశారా? ఎవరు ఒప్పుకోవట్లేదు కదా. సరే నేనే చేశానులేండి. ఓకే. ఆ, మీరు కాదండి, మీ క్లయింట్ ఇది కాదండి. మీ క్లయింట్ ఇది కాదండి. మీకు ఓన్లీ ఇదే క్లయింట్ ఇచ్చానండి నేను. ఇది ఒక మేడి సునీత ఇది ఉంది కదండి, ఈ క్లయింట్ ఇచ్చాను మీకు. మీరు కాదు, మీరు యాక్చువల్ పోస్టింగ్ చేయలేదు నిన్న. సరే మీరు ఏదో షేర్ చేస్తాను, షేర్ చేయండి, నేను చూస్తాను. అవును మేడం. అవునండి. ఎస్ మేడం, ఎస్. అవునండి, అవును చేశాను. ఓకే. ఓకే అండి. ఓకే. చేయండి, పోస్ట్ మళ్ళీ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. చేయండి, చేయండి. పేస్ట్ చేయండి. అది రిమూవ్ చేశారు, వెరీ గుడ్. అంతే అంతే. పోస్ట్ అంతే అంతే. కరెక్టే అండి మీరు పోస్ట్ చేసింది. చేయొచ్చు, చేయొచ్చు.
ఆ టాస్క్ అది కాదండి. ఇదొక ఒక టాస్క్ మాత్రమే. మీ టాస్క్ ఏంటి రెగ్యులర్‌గా దాంట్లో ఉన్న కాపీ పేస్ట్ చేయడం అలవాటు కావాలని చెప్పాను నేను. మీరు అది వదిలేసారు, మర్చిపోయారు అది. మీరు రెగ్యులర్ టాస్క్ ఏంది? ఈ పేజ్ మీరు మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయాలంటే ఎవ్రీడే మీకు అప్డేట్స్ వచ్చినప్పుడు దాన్ని పోస్ట్ చేయాలి. దానికి షెడ్యూల్ ఆప్షన్ కూడా మీకు చెప్పాను. షెడ్యూల్ ఆప్షన్ లైవ్‌లోనే మీరు వాడారు అంతే. మళ్ళీ ఇప్పుడు వాడలేదు దాన్ని. సో, అది నేను చేయమన్నాను. మీరు షేరింగ్స్ అనేది ఒక టాస్క్ మాత్రమే కదా నాకు ఇచ్చింది. అంతే కదండీ! అగ్రీయే కదా చెప్పండి. మీరు చేశారండి. మీరు చేశారు. గౌతమ్ గారు మిమ్మల్ని అనట్లేదు, ఆగండి. కరెక్టే అండి, చూశాను నేను. ఇది లింక్స్ ఎవరు చేశారో గానీ అది కరెక్ట్, కంప్లీట్ రాంగ్ అది. ఇప్పుడు మేడం చేసినట్టు లింక్ మనం పోస్ట్ చేసినా, ఇన్ కేస్ పోస్ట్ చేసినా లింక్ రిమూవ్ చేసేసి పోస్ట్ చేస్తే అయిపోతుంది. సో అది కొద్దిగా ఫార్మల్ వే. ఎందుకంటే మనం బ్రాండ్ బిల్డ్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఇవన్నీ మనము ఫార్మల్ అంటే మన ప్రొఫైల్ మెయింటైన్ చేసినట్టు చేయొద్దండి. కొద్దిగా దానికి ఒక పద్ధతి ఉంటుంది. అది ఆల్రెడీ మేడం చేశారు కదా. సో అట్లా. ఓకే, మీరు ఏంటంటే ఒకటి మీరు నోట్ చేసుకోండి. మీకు టాస్క్ ఉన్నది అంటే కంప్లీట్గా రెగ్యులర్గా ఉంటాయి అవి. కాపీ పేస్ట్ చేసేదాన్ని ఒక మీరు 10 days వరకు ఎస్ఎం కంప్లీట్ అయ్యే వరకు మీకు కొత్త క్లయింట్ వచ్చేంత వరకు మీరు అది చేస్తూనే ఉండండి. మీకు ప్రాక్టీస్ అవుతూనే ఉంటుంది ఎవ్రీ డే అది ఇంకా. ఓకేనా? ఇది ఇంకోటి ఏంటంటే ఎందుకు ప్రాక్టీస్ అంటే మీకు ఒకటి స్పీడ్ అండి, స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొకటి భయం పోతుంది మీకు పోస్ట్ చేసేటప్పుడు హ్యాష్ ట్యాగ్స్ అని ఇవన్నీ మనకు దాంట్లో కౌంట్ అవుతాయి. మీరు డైరెక్ట్ నాకు అది అవసరం లేదు, నాకు పోస్ట్ చేయడం వచ్చు అనుకుంటే ఇవి ఇలాంటి మిస్టేక్స్ అనేది మీరు క్లయింట్ వచ్చినప్పుడు చేస్తే ఏమవుతుంది అంటే క్లయింట్ అనేది మన విత్డ్రాల్ అయిపోతాడు మన దగ్గర. ఇంకా అవసరం లేదు, ఆయనకు ఎగ్జిట్ అయిపోతాడు తను మన దగ్గర నుండి. సో మీరు ఏంటంటే ఇవన్నీ నేను టైంపాస్గా చెప్పట్లేదు. ప్రతి టాస్క్ వెనకాల ఒక రీజన్ ఉంటుంది. ఓకేనా? సో ఆ టాస్క్ అనేది కంప్లీట్గా చేయండి. తేజ మీరేం చేశారండి టాస్క్? డిజైన్ చేసిన చెప్పకండి ప్లీజ్. ఒకటే చేశారా? మిగతాది ఏమైంది? ఒకటే ఉండదండి, ఒకటే డైలీ ఒకటే పోస్ట్ చేయమని చెప్పాను నేను మిమ్మల్ని. మరి ఎందుకండి అట్లా చేస్తారు? మీరు మీ టాస్క్ ఇదే కదా, ఈ పేజే కదండి. ఉమ్. ఇది ఎవరు చేశారండి? ఓ సారీ, కనిపిస్తున్నట్టుంది. ఓకే, వన్ సెకండ్. ఇప్పుడు ఓకేనండి. ఇది ఎవరు చేశారండి? ఇది ప్లీజ్ కొద్దిగా చెప్పండి. డిలీట్ చేస్తుంది నేను ఒక నిమిషం ఆగండి. మీకు షేర్ చేయడం అనేది ఒక్కరు పర్ఫెక్ట్ అయితే కాదండి. ఇప్పుడు జ్యోతి గారు ఒక్కరు చేస్తే కాదు, నాకు మీరు అందరు చేయాలి. గౌతమ్ గారు చేస్తే కాదు, పని అయిపోయినట్టు కాదు, అందరు చేస్తేనే అయినట్టు ఇదంతా. సో మీరు ఈ 2-3 days గట్టిగా ప్రాక్టీస్ చేయండి. మాస్గా, మాస్ అంటే ఎక్కువ క్వాంటిటీలో పోస్టింగ్స్, షెడ్యూల్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి మీరు. మీకు ఇంకోటి ఏమవుతుందంటే నేను చెక్ లిస్ట్ రాసుకోండి మీరు చేసే మిస్టేక్స్ అండి. ఇప్పటివరకు ఒక 4-5 మిస్టేక్స్ చేశారు. ఈ సిక్స్త్, నాకు తెలిసి సిక్స్త్ వన్ ఒకటి రాసుకోండి. మిస్టేక్స్ ఏం ప్రాబ్లం లేదు. ఏంటంటే మీరు ఒక పేజ్లో చేయాల్సింది ఇంకో పేజ్లో కూడా చేస్తారండి. ఒక సింగిల్ పేజ్ ఉన్నప్పుడు మీరు ఏం చేశారంటే అబ్బో ఇది చాలా ఘోరంగా చేశారండి ఇది ఎవరు. ఏ తేజ నువ్వే చేసినావు బ్రో, ఇక్కడ పేరు కనబడుతుంది, మనం మర్చిపోయినాం. ఏం లేనట్టే సార్. క్లిక్ అయిపోతే డిలీట్ చేయవా బ్రో? అట్లే ఉంటావా అది? ఇప్పుడు ఒకటి కరెక్ట్ పోస్ట్ అవ్వలేదు, అదే యాక్సిడెంటల్ ఏదో పోస్ట్ అయిపోయింది, దాన్ని అలా ఉంచుతావా? ఉమ్. బ్రో నువ్వు ఇండియాలో ఉంటున్నావు బ్రో, గుర్తుపెట్టుకో. ఇండియాలో చాలా మంచి నెట్వర్క్ ఉంటుంది. సరే ఒక్కసారి 2 సార్లు నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి. ఈ ఫోన్లో డిలీట్ చేయొచ్చు బ్రో ఇది. నువ్వు ఆ ప్రతిదానికి ఆ రీజన్ చెప్తే మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. సరే క్లాస్ లేనప్పుడు విన్నప్పుడు ఏదో చెప్తాం, అది రీజన్ ఓకే. నేను పోస్ట్ చేసినప్పుడు కూడా డిలీట్ చేయడానికి నెట్వర్క్ లేదని చెప్తే మాత్రం అది అయితే అసలు అది వ్యాలిడ్ రీజన్ కానీ కదండి. ఓకే, మీ ఇష్టం. ఎందుకంటే ఆర్కే గారే చూసుకుంటారులేండి. మీ క్లయింట్ సరిగా హ్యాండిల్ చేయకపోతే నేను ఓన్లీ మాత్రం గైడ్ మాత్రమే చేయగలుగుతాను. మీరు చేసే సిల్లీ మిస్టేక్స్కి ప్రతిసారి నేను నోటీస్ చేయలేనండి. ఇప్పుడు మీరు క్లయింట్ హ్యాండిల్ చేస్తున్నారు, ఏజెన్సీలో కూర్చున్నప్పుడు ఆ క్లయింట్ మిస్టేక్స్ ఎవరు చేస్తారని నేను మళ్ళీ వచ్చి చెప్పమంటారా? ఫార్మల్గా చేయండి. సరే అండి, నాకు కోపం రానికి అయితే రీజన్ ఉంది, మీరు ఏమనుకోకండి. సరే క్యాన్వా గురించి చూద్దాం. నిన్న క్యాన్వా గురించి చాలా బాగా చేశారు వీళ్ళు, నాకు అది బాగా నచ్చింది ఒకటి. ఇది బాగుంది. ఇది తేజ నువ్వే చేసినావా? ఇది ఇది పర్ఫెక్ట్ అండి ఇది. ఓకే, ఇక్కడ మిస్టేక్ ఏంటంటే తను చేసింది ఏంటంటే డైమెన్షన్స్ రాంగ్ కంప్లీట్గా. ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేయొచ్చా ఇది?
తేజ పోస్ట్ చేయడం రాదు ఇది. సోషల్ మీడియాకి కొన్ని డైమెన్షన్స్ ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి ఇది. పోస్ట్ డైమెన్షన్స్ అని ఉంటాయండి. ఇదండి కంప్లీట్గా. అంటే స్క్వేర్లో ఉండాలి. ఇది స్క్వేర్లో ఉందా? స్క్వేర్ అంటే హైట్ విడ్త్ రెండు సేమ్ ఉండాలి. లేదండి ఇది. సో మీరు చేసిన డిజైన్ పర్ఫెక్ట్ ఉంది, చాలా బాగుంది డిజైన్. బట్ ఏంటంటే ఇది డైమెన్షన్స్లో లేదు, అదొక మిస్టేక్ మీరు రాసుకోండి తేజ. ఓకేనా. ఇంకోటి ఏంటంటే మీరు ఏం చేస్తున్నారంటే పోస్ట్ ఇమేజ్ కాపీస్ ఎందుకు పెట్టట్లేదు? నిన్న గౌతమ్ గారు జ్యోతి గారు పెట్టినట్టున్నారు. గౌతమ్ గారు పెట్టినట్టు ఇది చూడండి, ఇమేజ్ కాపీ చూడండి, ఇమేజ్ కాపీ చాలా బాగుంది. ఇట్లా ఇది ఇమేజ్ కాపీ పెట్టాలి. ఇప్పుడు మీరు తేజ మీరు లాస్ట్ టైం కూడా లాస్ట్ 3 days నుండి మీ ఇమేజ్ చూశాను. మీరు చేసే మిస్టేక్ ఏంటంటే ఇమేజ్ కాపీ ఉండదు మీ దాంట్లో. ఇది ఒకటి ఉంటుంది, ఇది ఒకటి ఉంటుంది, అంటే జస్ట్ నేమ్ ఉంటుంది, అంతే. ఇంకా ఇమేజ్ కాపీస్ మీరు దాంట్లో యాడ్ చేయడం నేర్చుకోండి. ఇది బాగుందండి, ఇది చాలా బాగుంది. ఇది కంప్లీట్గా మీరు ఒక ఏజెన్సీకి చేయొచ్చు, ఇప్పుడు డిజైన్ చేయొచ్చు ఇలాంటిది. ఇంకా మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా చాలా బెటర్గా రిజల్ట్స్ వస్తాయి మీకు. పర్ఫెక్ట్గా 4 numbers ఇవన్నీ బాగుంది. ఇది ఇంకా చాలా బాగుందండి. జ్యోతి గారు చాలా బాగా చేశారు. నైస్. ఓకే. మీరు ఇంకా ప్రాక్టీస్ చేయండి. 2 daysకే ఇంత రిజల్ట్స్ వస్తాయి. మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక 30 daysకి ఇలానే కంటిన్యూస్గా మీరు ప్రాక్టీస్ చేస్తే ఎంత బాగా రిజల్ట్స్ వస్తాయండి. మీరు ఫస్ట్ డే ఇమేజ్ చూద్దాం ఒకసారి. గౌతమ్ గారు ఎవరు చేసినట్టున్నారు, దాంతో కంపేర్ చేస్తే ఇది ఎంత బెటర్ అండి. ఇది తేజ చేసింది, ఇది బాగానే ఉంది. ఇది చూడండి, గౌతమ్ గారు చేశారు. ఈ డిజైన్కి మీరు ఇప్పుడు నిన్న చేసిన డిజైన్కి డిఫరెన్స్ చూడండి, ఎంత డిఫరెన్స్ వచ్చింది చెప్పండి. సో మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు ఈరోజు టాస్క్ ఏంటంటే కాపీ డిజైన్స్ చేయండి. అంటే ఒక డిజైన్ తీసేసుకొని దాన్ని యాస్టీస్గా మనం డిజైన్ చేయగలుగుతామా లేదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డిజైన్ ఏదైనా తీసుకోండి, అంటే ఓన్లీ ఇది క్యాన్వర్ట్ అసైన్మెంట్ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫుడ్ రిలేటెడ్, అప్పుడండి ఇలాంటి మీరు డిజైన్ చేయగలుగుతారా లేదా చూడండి ఒకసారి. ఓకేనా. కాపీ చేయండి, కాంటెంట్ కాపీ చేయండి. అంటే ఇట్లాంటి ఇమేజ్ కాదు. ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు మన క్యాన్వాలో, వేరే మేల్ అయినా ఫీమేల్ అయినా పెట్టుకోవచ్చు, కలర్స్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. మీకు అది నేను ఒక పేజ్ ఇస్తాను, పేజ్లో యాస్టీస్ కాపీ పేస్ట్ చేయడం నేర్చుకోండి. ఈరోజు టాస్క్ ఎందుకంటే మీరు డిజైన్ చేస్తున్నారు, మీరు ఇది ఈ క్లయింట్కి చేయండి, బాగుంటుంది. వీళ్ళు మన స్టూడెంట్సే చేస్తున్నారు చూడండి, వాళ్ళు అప్రూవల్ వస్తే వాళ్ళ దాంట్లో పోస్ట్ చేసుకుని, ఇది మన స్టూడెంటే చేసింది, బేసిక్ నాలెడ్జ్తో చేశారు వీళ్ళు, చాలా బాగుంది. దీనికి కాంటెంట్ క్రియేట్ చేయడం మీరే నేర్చుకోవాలి, అంటే ఇమేజ్ కాపీస్ చేసుకోవడం ప్లస్ మీరు డిజైన్ చేయడం. చూడండి బేసిక్ డిజైన్స్ చూడండి ఎంత బాగా చేశారు తను. ఇది చూడండి, దీనికన్నా ఇంకా బెటర్గా చేయొచ్చు మీరు, ఇంకా నాకు తెలిసి చాలా బెటర్గా చేస్తారు మీరు. ఇట్లాంటివి. సో అట్లా ఇవన్నీ క్యాన్వాలో చేసినవి, దట్టు బిగినర్ చేసినవి, ఎంట్రీ లెవెల్లో ఉన్న వాళ్ళు చేసినవి ఈ డిజైన్స్ అన్ని చూడండి. సో అంటే ఇది మనకు మీరు ఇప్పుడు నిన్న చేసిన డిజైన్ అయితే మార్కెట్లో మనము ప్రమోట్ చేయొచ్చండి. నిన్న చేసిన డిజైన్స్ అయితే ప్రమోట్ చేయొచ్చు. సో క్యాన్వాది అయితే ఈరోజు నేను డైలీ ఒక 10 minutes మాట్లాడుతున్నాను కదా. క్యాన్వాలో ఈరోజు టాస్క్ ఏంటంటే మీకు ఇచ్చిన ఈ దీంట్లో ఏదో ఒక డిజైన్ తీసేసుకోండి. ఆ డిజైన్ది కాపీ చేయండి. అంటే ఇట్లా యాస్టీస్ మైక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కాంటెంట్ తీసేసుకోండి. ఈ ఈమెయిల్ ఐడీస్, ఫోన్ నెంబర్స్, సో ఇట్లాంటివి చేసేసుకోండి. మీకు ఈ లోగో కూడా నేను పంపించేస్తాను, నేను ఒక ఆఫీస్కి వెళ్ళాక పంపించేస్తాను, దాన్ని బట్టి మీరు డిజైన్ చేసేసుకోండి. ఓకేనా. డిజైన్ అండ్ నథింగ్ బట్ ఇమేజ్ కాపీ కంపల్సరీ ఉండాలి. ఓకేనా. ఇమేజ్ కాపీ లేకుండా సార్ ఇమేజ్ కాపీ ఏది అని చెప్పి నన్ను అడగకండి. ఇమేజ్ కాపీ కూడా మీరు రెడీ చేసుకోవాలి, ఎందుకంటే ఆ టాపిక్ మీకు చెప్పాను నేను. ఓకేనా. అది చేసేసుకోండి. ఓకే. సో సేమ్ ఇవ్వండి, సేమ్ డిజైన్ అండి. ఇంకా నేను లోగోనే పంపిస్తా అని చెప్పిన అంటే అర్థం చేసుకోండి, సేమ్ డిజైన్ చేసేసండి. మీరు ఒకటే అని చెప్పి ఒకటే చేయకండి,
మీకు ప్రాక్టీస్ టైం ఉంటే ఒక 2, 3 చేసేసుకోండి. ఎందుకంటే మీరు ఈ ఈ ఫ్లో మీరు ఫాలో అయిందనుకోండి, ఇలా ఫాలో అయ్యారనుకోండి, మీకిక వేరే గ్రాఫిక్ డిజైనర్ అవసరం లేదు నాకు తెలిసి. ఓకేనా? బేసిక్‌గా అందుకే నేను ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఎందుకు ఇచ్చానంటే, ఒక ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ కంపల్సరీ మీ ఏరియాలో మీకు మనకు క్లయింట్ మీకు కంపల్సరీ దొరుకుతారు నాకు తెలిసి. అందుకే మీకు ముందే ప్రాక్టీస్ కోసం ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ క్లయింట్ ఇచ్చాను నేను. ఓకే. సో, రియల్ ఎస్టేట్‌ది ఇంకోటి ఇస్తాను. లేకపోతే ఇంకొకరికి రియల్ ఎస్టేట్ ఇయ్యమంటారా? వేరే వాళ్ళకి. ఇది జ్యోతి గారు చేస్తారా? ఎవరు చేస్తారు ఇది? ఈ క్లయింట్ ఎవరు చేస్తారు చెప్పండి? మీరే చెప్పండి ఎవరు చేస్తారో. గౌతమ్ గారు. ఓహ్! నైస్. వేరే వాళ్ళు ఎవరు చేయరా? ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే. నో ప్రాబ్లమ్. వావ్! ఓకే అండి. నేను మీకు ఒక టాస్క్ ఇస్తాను ఆగండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు మనం క్లయింట్ హ్యాండిల్ చేసేటప్పుడు అందరికి ఒకటి ఇస్తే సేమ్ ఉంటుంది. అది డిఫరెంట్ డిఫరెంట్ ఇస్తే ఇప్పుడు మేడంకి అబ్రాడ్ కన్సల్టెన్సీ ఇచ్చాను అనుకోండి. ఈ క్లయింట్ మీకు వచ్చినప్పుడు డైరెక్ట్ మీరే చేయొచ్చు. మీరు ఆల్రెడీ జ్యోతి గారు చేశారు కదా, మీరు చేసేసుకోండి డిజైన్స్ అని చెప్పి మీరు చేసుకోవచ్చు. సో ఇది జ్యోతి గారు చేయండి. గౌతమ్ గారు చేసేసేయండి. కవిత వీళ్ళకు నువ్వేం చేయాలంటే రాజుకు కాల్ చేసి సాఫికో ఈ లోగోస్ ఓపెన్ ఫైల్స్ పంపించమని చెప్పు. ఈ క్లయింట్ లోగోస్ ఈ లింక్స్ పంపించేస్తే వాళ్ళు ఓపెన్ ఫైల్స్ పంపిస్తాడు మీకు. ఓకేనా? ఆ టాస్క్ ఒకటి చేసేసుకో. డన్. ఓకే. ఇప్పుడు క్యాన్వా గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి? డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? మీకు ఏమైనా డిఫికల్టీస్ ఏమైనా ఫేస్ చేస్తే చెప్పండి, నేను దాని గురించి ఒక టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టాస్క్ గురించి మీరు ఇక్కడ ఇవి వాడచ్చండి, ఎలిమెంట్స్ ఇవన్నీ వాడచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు ప్రీమియం కూడా వాడచ్చు. ప్రీమియం కూడా నేను యాక్సెస్ ఇస్తాను, అది చూస్తున్నాను ఎంతకు ప్రైస్ ఉంటుందో చూసి మీకు అది అది కూడా ఇచ్చేస్తాను నేను. ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉంటాయండి, ఎలిమెంట్స్ ఇక్కడ అన్ని వాడచ్చు. ఇక్కడ మీకు ఏమేమి కావాలో ఇక్కడ అన్ని అన్ని మనకి ఇక్కడ రెడీమేడ్గా దొరుకుతాయి ఇక్కడ. సో టెక్స్ట్ ఫాంట్స్ కూడా మీరు డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. మీరు ఏమైనా చిన్న చిన్న ఎలిమెంట్స్ ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. సో అలా. ఓకే. డౌట్స్ ఉన్నాయండి ఇంకేమైనా? డౌట్స్ లేవంటే మనం ముందుకెళ్ళవచ్చు, నెక్స్ట్ క్లాస్ నుంచి వెళ్ళవచ్చు. ఓకే. ఇంకొకటి నాకు డౌట్ ఏంటంటే నిన్న మీరు అసైన్మెంట్స్ గురించి నిన్న చెప్పిన టాపిక్స్ గురించి కవిత చెప్పారు. అసైన్మెంట్స్ గురించి ఎవరన్నా మెసేజ్ చేయమని చెప్పాను, ఎవరు చేయలేదు. లేదు లేదండి. ఎవరు నాకు ఏం రాలేదండి. తను క్లాస్ వినట్టున్నారు, ఫేస్బుక్ గ్రూప్ టాపిక్కే మర్చిపోయినట్టున్నారు, అందుకే రాసుకోవాలండి కవిత గారు. ఓకే. ఓకే అండి. సో ఇక్కడికి ఓకే. ఇప్పుడు మీరు ఓన్లీ చేసేదండి ఇప్పుడు ఇంకొకటి నేను నోటీస్ చేశాను ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్ని షెడ్యూల్ చేసేటప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా చేయలేదు పోస్టింగ్స్. ఇదండి ఇది ఒక్కటే చేశారు అంతే. మళ్ళీ ఇది ఒకసారి రిపీట్ చేయకుండా చూడండి ప్లీజ్. ఇది పోస్టింగ్స్ అనేది కంటిన్యూస్గా మీరు పోస్ట్ చేయండి. ఆ, మనం ఇంకా నెక్స్ట్ టాపిక్స్కి వెళ్దాం. ఓకే. ఇంకొకటి మనము లింక్డ్ఇన్ గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ ఫేస్బుక్ గురించి మాట్లాడాము, ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడాము. ఇంకా మిగతా ప్లాట్ఫామ్స్లో మనం ప్రమోట్ చేయాలండి. ఓకేనా? డన్. ఇంకొకటి ఈరోజు ఒక చిన్న టాపిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. స్టోరీస్ గురించి చెప్పాను, స్టోరీస్ గురించి చెప్పలేదు, ఆ స్టోరీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లయింట్స్ ఎలా తీసుకురావడం అనేది వెరీ ఓకే, గుర్తుంది, రాసుకున్నాను కూడా. థ్యాంక్ యూ గుర్తు చేసినందుకు. క్లయింట్స్. ఓకే. ఇప్పుడు మీరు ఏంటంటే కంప్లీట్గా మీరు ఎస్ఎంఓ వచ్చేసిందండి మీకు, దీంట్లో నో డౌట్. ఇంకా మీరు ఏదైనా ఎస్ఎంఓ చేయగలుగుతారని నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎందుకంటే నేను డిజైన్ చూసిన తర్వాత అనిపించింది మీరు చేయగలుగుతారు. షేర్స్ చూశాను, షేర్స్ కూడా ఓకే. బట్ ఏంటంటే మీరు 100% చేయట్లేదు. అదొకటి నాకు ఈరోజు నెక్స్ట్ డే రోజు అది నాకు రిపీట్ అవ్వద్దండి.
నేను ఏ టాస్క్ చెప్పానో అది కంప్లీట్గా చేయండి. అంటే ఇప్పుడు నేను డే వన్లో చెప్పిన టాస్క్ కూడా మీకు కంటిన్యూ అవుతుంది. మీకు నోటీస్ చేశారో లేదో మీకు పోస్టింగ్స్ అనేది చేయమన్నాను. అర్థమైందండి? ఆ పోస్టింగ్స్ అనేది మీరు కంటిన్యూ చేయలేదు. అంటే అది అక్కడికి ఆ డే రోజు ఇచ్చింది ఆ డే రోజు కాదండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు షేరింగ్స్ అని ఉంది, ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ గురించి మీకు చెప్పాను. అది మీరు కంటిన్యూస్‌గా ఎస్ఎంఓ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు షేర్ చేయాలి, పోస్ట్ చేయాలి, షెడ్యూల్ చేసుకోవాలి. అవన్నీ మీకు ఇక అది రెగ్యులర్ టాస్క్ లాగానే ఉంటదండి. నేను ఎవ్రీ డే టాస్క్ లాగా అది ఇవ్వను. సో, అది చేయండి. ఎందుకు అంటే ఇప్పుడు మీ క్లయింట్స్ గురించి అందుకే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. క్లయింట్స్‌కి అయితే మీకు అలవాటు కావాలి, ప్రాక్టీస్ కావాలి. మీరు జూనియర్స్ లెక్క ఉండద్దు. ఎందుకంటే మీరు జూనియర్స్‌గా ఉన్నారనుకోండి. ఎగ్జాంపుల్ మీరు జూనియర్‌గా ఉన్నారు. మీరు మీకు ఎంత పే చేస్తారు? వాళ్ళు 10K వరకు పే చేస్తారండి ఒక ఎస్ఎంఓకి. అదే మీరు సూపర్ సీనియర్ అనుకోండి 25K వరకు పే చేస్తారు. మీరు సీనియర్ అని ఎలా తెలుస్తుంది? మీ వర్క్లోనే తెలుస్తుంది కదా, స్పీడ్ అయినా లేకపోతే అనలిటిక్స్ అయినా లేకపోతే ఇంకా మీరు ఇచ్చే అవుట్పుట్ అయినా ఇవన్నీ దాన్ని బట్టే తెలుస్తుంది కదా. మీరు జూనియర్ లాగా ఉండకండి. అందుకే నేను ప్రాక్టీస్ అని ఎందుకు చెప్తున్నా అంటే మీరు క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయినా కానీ లేకుంటే పోస్ట్ చేయడం ఫాస్ట్గా చేయడం. ఇప్పుడు మీరు డైలీ ఒక ఆఫీస్లో కూర్చొని ఒక డైలీ 5 పోస్టింగ్ చేశారనుకోండి, ఎవరికి లాస్ అండి చెప్పండి? ఆర్కే గారికే లాస్ కదా. అంటే లాస్ అని కాదు, ఇప్పుడు మనం ముందుకెళ్ళాలంటే మనకు బడ్జెట్ కంపల్సరీ అవసరం అండి. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్కైనా కానివ్వండి, లేకపోతే కొత్త వాళ్ళను ఇప్పుడు వీడియో ఎడిటర్స్ని హైర్ చేసుకోవడమైనా కానివ్వండి, లేకుంటే ఇన్ఫ్లుయెన్సర్స్ని హైర్ చేసుకోవడమైనా కానివ్వండి, ఏదైనా కానీ వీడియో కాంటెంట్ చేయడమైనా కానివ్వండి. మనం ఏంటంటే మన ఆబ్జెక్టివ్ ఏంటంటే స్టార్టింగ్ మనం ఇనిషియల్గా మీ నలుగురితో ఏజెన్సీ స్టార్ట్ చేసేసి దాన్ని డెవలప్ చేద్దామని మనం అనుకుంటున్నాం. అది మన ఎజెండా అండి, ఫైనల్ ఎజెండా అది. సో దాని గురించే ఇదంతా మన ట్రైనింగ్ అదంతా. సో ట్రైనింగ్లో మీరు ఎంత ఫాస్ట్గా వర్క్ చేయగలుగుతారో అన్ని క్లయింట్స్, ఇప్పుడు సపోజ్ మనకు 15,000 క్లయింట్స్ మనం అనుకుంటున్నాం అనుకో. 10,000 క్లయింట్స్ వచ్చినా ఒక 10 మంది వచ్చినా మీరు సరే ఒకరు కూర్చొని ఒక డే 1-2 డేస్లో మీరు ఫినిష్ చేసేలాగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నేను మళ్ళీ ఇది రిపీట్ చేయను, బట్ ఇది ఇంపార్టెంట్ అండి. ఓకే, సరే అది వదిలేద్దాం. సో ఇప్పుడు మనము ఏంటంటే క్లయింట్స్ని ఎలా తీసుకురావాలం అనేది మన టాపిక్. ఇప్పుడు మీకు టాస్క్ ఇది టాస్క్ కూడా తీసుకోండి. ఎవరు ఇవాళ టాస్క్లు నాకు ఇస్తారో చూడండి. నిన్న టాస్క్ కూడా నాకు ఒకసారి మెసేజ్ చేయండి గౌతమ్ గారు. ఓకేనా? ఈరోజు కూడా విజయ్ ఉన్ని తేజ గారు ఇవాళ నాకు టాస్క్ ఏంటిది ప్లస్ ఈరోజు చెప్పిన టాపిక్స్ ఏంటిదండి గ్రూప్లో వాళ్ళిద్దరు మాత్రమే పోస్ట్ చేయాలి. వాళ్ళిద్దరు ఇట్లా లేదు పోస్ట్ చేసినా నాకు ప్రాబ్లం లేదు, ఎవరు పోస్ట్ చేసినా ప్రాబ్లం లేదు, ఇద్దరు పోస్ట్ చేయాలి. ఓకే, జ్యోతి గారు మీరే మానిటరింగ్ చేసేసుకోండి. వాళ్ళు పోస్ట్ చేయకపోతే మీరు పోస్ట్ చేయకండి, కానీ అడగండి ఎందుకు పోస్ట్ చేయలేదండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పటి వరకు మీరు క్లయింట్స్ని ఎలా పిక్ చేసుకోవాలని అనుకున్నాం. దీంట్లో మీకు ఇప్పుడు ఎలాంటి క్లయింట్స్ని తీసుకోవచ్చు? ఇప్పుడు లాస్ట్ ఒక 5 డేస్ నుండి మనకు క్లాస్ అయింది కదా, ఎలాంటి క్లయింట్స్ మీరు హ్యాండిల్ చేయగలుగుతారు? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎలాంటి క్లయింట్స్ అని హ్యాండిల్ చేయగలుగుతారని చెప్పకండి, చేయగలుగుతారు. బట్ మీకు లాస్ట్ 5 డేస్లో ఏ క్లయింట్స్ని హ్యాండిల్ చేయగలుగుతారు? నేను చెప్పమంటారా? ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. పొలిటికల్ క్లయింట్స్ని అయితే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారండి మీరు. చేయగలుగుతారా లేదా? అంటే కంటెంట్ పక్కా పెట్టండి, కంటెంట్ రెడీ చేసే వాళ్ళు చేయొచ్చు, ఆ టైం వస్తే చేయొచ్చు. బట్ ఇప్పుడు మీకు భయం అయితే పోయింది కదా, పొలిటికల్ వాళ్ళది ఎలా ఉంటుంది ఏందనేది. అట్లీస్ట్ ఎస్ఎంఓ అయితే చేయగలుగుతారు కదా, వాళ్ళకి రీచ్ అయితే తీసుకొని రాగలుగుతారు కదా. సో పొలిటికల్ క్లయింట్ అనుకుందాం. ఇంకేం చేయగలుగుతారు? హాస్పిటల్ అయితే 100% చేయగలుగుతారండి. ఇంకేం చేయగలుగుతారండి? ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఈ రోజు నుండి అది కూడా ఫినిష్ అయిపోతుంది మీకు. ఈరోజు మీరు డిజైన్స్ చేస్తే ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా చేయగలుగుతారు. ఓకే, ఇంకా రియల్ ఎస్టేట్. ఓకే, ఇంకోటి కెఫేస్ కూడా చేయగలుగుతారండి. కెఫేస్ అంటే ఇప్పుడు హోటల్స్ ఇంతకుముందు తేజ చేశారు కదా, సో ఇది కూడా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. ఇంకా yeah, ఇది ఇంకా సెలూన్స్, బ్యూటీ పార్లర్స్ అవి. ఇంకా పార్లర్ స్పెల్లింగ్ నాకు రాదండి, సరే సరేలేండి. బ్యూటీ సెలూన్స్. ఓకే, ఇంకా స్కూల్స్ చేయగలుగుతారా? క్యాటర్స్. ఓకే, ఇంకోటి మీరు మర్చిపోయారు, ట్రావెల్ ఏజెన్సీస్ కూడా చేయగలుగుతారు, టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇంకా అండి అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ కూడా చేయగలుగుతారు. నేను హెల్ప్ చేస్తలేను మీకు. ఇంకా తేజ మీరు చెప్పండి. ఇది పర్ఫెక్ట్ అండి.
ఇంకా నాకు కూడా ఐడియాస్ రావట్లేదు. తేజ ఏదైనా చెప్తే, లేకుంటే విజయ్, విజయ్ మీరు చెప్పండి. చెప్పండి. రెంటెడ్ కార్స్ అని చెప్పకండి ప్లీజ్. మంచి ఆన్సర్ అది. ఓకే. నిన్న ఆఫ్లైన్ ట్రైనింగ్లో మా స్టూడెంట్స్ని అడిగాను, మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి అంటే నాకు తెలియదు అని చెప్పాను నేను ఆన్సర్. అదే తెలుసు అంటే నాకు. సో విజయ్ కూడా అలాంటివి చెప్పిండు, అన్ని కవర్ చేసిందని చెప్పిండు. ఓకే తేజ మీరు. అబ్బా, ఇది కరెక్ట్ అండి. వెరీ గుడ్. ఎందుకు నేను మాట్లాడినంటే ఇవన్నీ బిజినెస్లు విజయవాడలో ఉంటాయండి. వీళ్ళని మనం టార్గెట్ చేయాలి. ఓకే. ఎగ్జాంపుల్ ఫస్ట్ మనము పొలిటికల్ అంటే తీసేద్దాం, ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి మనకి ఇది అవసరం లేదు. ఓకే. సీజన్ ఉన్నా కానీ వాళ్ళు ఏంటంటే చేయొచ్చు, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం, టైం వేస్ట్ కాకుండా. ఇప్పుడు హాస్పిటల్స్ వేసుకుందాం. హాస్పిటల్స్లో ఏ కైండ్ ఆఫ్ హాస్పిటల్స్ మనం హ్యాండిల్ చేయగలుగుతామో చూసుకుందాం. ఓకే. హాస్పిటల్‌లో ఏది చేయగలుగుతారు మీరు? ఇప్పుడు ఏదైనా చేయగలుగుతారండి హాస్పిటల్‌లో. మెయిన్‌గా డెంటల్ చేయగలుగుతారు. ఓకే. తర్వాత హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సంబంధించింది, లేకుంటే హెయిర్, స్కిన్ రిలేటెడ్, ఇంకా సో ఇట్లాంటివి మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. సో మీరిప్పుడు చేయాల్సిందేంటంటే ఫస్ట్ గూగుల్ మై బిజినెస్ ఇట్లా ఓపెన్ చేసేసి డెంటల్ క్లినిక్స్ ఇన్ విజయవాడ. ఓకే. ఇలా చూడండి. ఇలా చూసిన తర్వాత మీరు, అంటే కొద్దిగా డిఫికల్టే ఉంటుందండి, కొద్దిగా మనం ఎఫర్ట్స్ పెట్టాలి క్లయింట్స్ తీసుకొచ్చుకోవాలంటే. ఫస్ట్ మనం వెబ్సైట్ చూడండి. ఇప్పుడు వీళ్ళకి వెబ్సైట్ ఉంది. సో 953 రివ్యూస్ ఉన్నాయి. సో ఓపెన్ చేయండి. వెబ్సైట్ భలే ఉందండి. దాంట్లో ఇది ఓపెన్ కూడా అవ్వదు, దాంట్లో సెక్యూరిటీ సిస్టమ్స్ అట్లనే ఉంటాయి. సరే వదిలేద్దాం, అది ఓపెన్ కాదు అది. మనకి సెక్యూర్ అని లేదండి, చూసారా. ఓకే. సో వీళ్ళ దాంట్లో ఫస్ట్ మీరు ఏం చేయగలుగుతారంటే మనం సోషల్ మీడియా చేయగలుగుతాం దీంట్లో. ఓకే. సోషల్ మీడియాలో దీంట్లో ఏమైనా సోషల్ మీడియా యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయో చూడండి. సోషల్ మీడియా సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయో మనకి, అంటే వాళ్ళు చేస్తున్నారా లేదా సోషల్ మీడియాని, ఎక్కడైనా ఉందా, ఇక్కడ ఉంది ఐకాన్స్ ఉన్నాయి. సో ఐకాన్స్ ఒకసారి చెక్ చేయండి. ఆ, ఓకే. పోస్ట్ ఉంది, ఫాలోవర్స్ ఉన్నారు. ఫాలోవర్స్ అంతా లాస్ట్ పోస్ట్ ఎప్పుడు చేస్తున్నారో చూడండి. 23 hours ఎగో, అంటే ఇది యాక్టివ్గా ఉంది. ఓకే. తర్వాత మళ్ళీ పోస్ట్ చూడండి, 2 days ఎగో యాక్టివ్గా ఉంది. 3 days ఎగో, అంటే వీళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నారు. ఓకే. సో ఈ క్లయింట్ మనకు అవసరం లేదు. తర్వాత క్లయింట్కి వెళ్ళండి. వీళ్ళది ఉంది. ఉమ్. వీళ్ళ దాంట్లో చూడండి, వీళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయో చూడండి. వీళ్ళకి వెబ్సైట్ లేదు, నోట్ చేసుకోండి. వీళ్ళ నేమ్ ఏంటి, ఇది ఎక్సెల్ షీట్లో పెట్టుకుంటే బెటర్ అండి. ఇంకా ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని ఈ డేటా అంతా రెడీ చేసేసుకొని మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇది ఓన్లీ వన్ ఒకటే అండి, ఇంకా చాలా ఉంటాయి టిప్స్ దీంట్లో. నేను చెప్తాను, ఒక్కొక్కటి చెప్తాను. ఒక్కొక్కటి మీరు ఎగ్జిక్యూట్ చేస్తే నేను చెప్పొచ్చు. ఫార్మాట్ కూడా మీకు ఎందుకు రావట్లా. ఓకే. మోస్ట్ పని చేయట్లేదండి. క్లయింట్ నేము, వీళ్ళకి ఏమేమి ఉన్నాయో లేదో మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఫస్ట్ నుండి వెబ్సైట్, తర్వాత వీళ్ళకి సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నారా లేదా. ఓకే. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్. ఇలా మనము ఒక షీట్ రెడీ చేసేసుకోండి. ఫస్ట్ క్లయింట్ నేమ్ ఏంటిది, ఓకే. వెబ్సైట్ ఉందా, లేదు, లేకపోతే నాట్ అవైలబుల్ ఉన్నాయండి. ఏంటంటే నాట్ అవైలబుల్. సోషల్ మీడియా ఉందా, వెబ్సైట్ లేదు. సోషల్ మీడియా ఎట్లా ఉంటుంది చూడొచ్చు, ఎందుకంటే మనం సెర్చ్ చేయొచ్చు వీళ్ళని.
శ్రీ సత్య సూపర్ డెంటల్ క్లినిక్స్ 27 అండి, 2023. సో వీళ్ళకి మనం రికమెండ్ చేయొచ్చండి. వీలైతే వీళ్ళ లింక్స్ కూడా మీరు పెట్టేసుకోండి షీట్లో. లింక్స్ దీన్ని మనం ఏమంటామండి, కోల్డ్ కాలింగ్స్ అంటామండి బేసిక్గా. మీకు ఆ రిఫరెన్స్ కూడా పంపిస్తాను నేను. ఇలా కాంటాక్ట్ నెంబర్ ఎక్కడ దొరుకుతుంది మనకి, ఎక్కడ ఉందండి. సోషల్ మీడియా నాట్ ఇన్ యాక్టివ్ నేను పెట్టేసుకోండి. ఓకే. సో వాళ్ళ లింక్ అయితే ఇది. వాళ్ళు అడగచ్చు, మీరు ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేసినప్పుడు మేము కాల్ ఎలా చేయడమో చెప్తాం మీకు. ఏమేమి మాట్లాడాలి, పాయింట్స్ ఏంటని చెప్తాను నేను అది. బట్ డేటా ఎలా తీసుకోవడం ఫస్ట్ నేర్చుకోండి మీరు. ఓకే. సో ఇలా ఇచ్చిందండి. వాళ్ళకు మనం కాల్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళ పేజ్ ఓపెన్ చేసేసుకోవాలి. సార్ ఇట్లా సో అండ్ సో అని చెప్తాను ప్రాసెస్, బట్ రఫ్గా చెప్తున్నాను. సో అండ్ సో నేను కంపెనీ నుండి మాట్లాడుతున్నా, మా కంపెనీ విజయవాడలోనే ఉంది. సో మీ సోషల్ మీడియా యాక్టివిటీస్ అనేవి చాలా పూర్గా ఉన్నాయండి. మేము సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ చేస్తాము. సో వెరీ అఫోర్డబుల్, మీరు చేయగలుగుతారు. సో అని చెప్పి మీరు వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు. లేకపోతే మీరు ఒకసారి మీ ఆఫీస్కి వచ్చి నేను మాట్లాడతానండి, మా బాస్ వచ్చి మాట్లాడతారని చెప్పి మీరు ఒకరో ఇద్దరు వెళ్ళి మీరు మాట్లాడచ్చు ఆఫీస్కి వెళ్ళి. సో అక్కడికి వెళ్ళి మీరు మీ వర్క్స్ ఏంటి, మీ పోర్ట్ఫోలియో ఏంటని చెప్పి ఈజీగా కన్విన్స్ చేయొచ్చు. వాళ్ళకి బడ్జెట్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లో ఇనిషియల్గా మీరు ఏంటంటే తక్కువ బడ్జెట్ తీసుకోండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు వీళ్ళకి చెప్పేటప్పుడు ఏం చేయాలంటే వీళ్ళ కాంపిటేటర్స్ని కూడా మనము చూపించాలి వాళ్ళకి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, వీళ్ళ కాంపిటేటర్ కదా, సో వీళ్ళ కాంపిటేటర్ది సోషల్ మీడియా కూడా చూపించచ్చు వాళ్ళకు. ఇది ఉంది. సో సార్ వీళ్ళ మీ కాంపిటేటర్ చూడండి సార్, వీళ్ళ బిజినెస్ అనేది ఇట్లా ఉంటుంది. 23 hours డైలీ 2 పోస్టింగ్స్, లేకపోతే వీక్లీ 3 పోస్టింగ్స్ వీళ్ళు చేసుకుంటున్నారు. సో మీరు కూడా చేసుకుంటే మన బిజినెస్ అనేది మంచిగా ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో అది నేను చెప్తాను, ప్రాసెస్ అంతా చెప్తాను, బట్ ఇలా మనం కన్విన్స్ చేసుకోవచ్చు. సో మనం చూసారా, ఒక 5 నిమిషాల్లోనే ఒక క్లయింట్ మనకు దొరికాడు అంటే అతని రిక్వైర్మెంట్ ఉంది, మన టార్గెట్ ఆడియన్స్ అతను. తర్వాత ఇంకో క్లయింట్కి వెళ్ళండి. ఓకే. ఇక్కడ చూడండి, చాలా బాగుంది వెబ్సైట్. చూస్తే అర్థమైంది. వీళ్ళ సోషల్ మీడియా యాక్టివిటీస్ చూడండి. అబ్బో ఫెబ్ 21, వెరీ గుడ్. 23, వావ్. సో వీళ్ళ దగ్గర కూడా సోషల్ మీడియా అనేది లేదు. సో మనం ఏం చేయాలి, వీళ్ళ డేటా తీసుకోవాలి. సో ఇలా మీరు ఏం చేయాలంటే ప్రతిదీ డెంటల్ హాస్పిటల్ సంబంధించి మీరు షీట్ తీసుకోండి. ఈ షీట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీ తీసేసుకోండి. ఒక్కొక్కరు ఆ కేటగిరీ మీద వర్క్ చేయండి. సో ఎన్ని క్లయింట్స్ మీకు ఉంటారు చూడండి. ఓన్లీ వన్ వేనే ఇది, ఇంకా చాలా మనకు ఉంటాయి క్లయింట్స్ ఎలా తీసుకురావాలని అనేది. నేను మీకు ఒకసారి ఇస్తాను. ఈ షీట్ యాక్సెస్ ఇస్తున్నాను, అందరికి ఇస్తున్నాను. ఓకే. ఇది డెంటల్. నేను ఓన్లీ విజయవాడ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఈజీ యాక్సెస్ అండి, డైరెక్ట్ వెళ్ళి మాట్లాడచ్చు మీరు. ఇంకా తర్వాత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ఇది ఒకటి తీసుకోండి. ఇట్లా బిజినెస్ కేటగిరీస్ ఉంది కదా, హెయిర్ అండ్ స్కిన్ ఇది తీసుకోండి. ఈ కేటగిరీ చాలా బాగుంటుంది, రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓకే. ఓకే. సెలూన్ బ్యూటీస్ ఇదైతే బెటర్ అండి మీరు, ఎందుకంటే బ్యూటీ పార్లర్స్ ఫీమేల్స్ ఉంటారు కదా. సో ఫీమేల్ ఉన్న వాళ్ళతో ఫీమేల్తో కనెక్ట్ అవ్వండి, మేల్ ఉన్న వాళ్ళతో విజయ్ ఉండి తేజ కనెక్ట్ అవుతారు, వాళ్ళ బాస్ ఉంటాయి. ఒకవేళ మోస్ట్లీ టెలికాలర్స్ అందరూ ఫీమేల్స్ ఉంటారండి, మీకు ఇబ్బంది ఉండదు మాట్లాడినా కూడా. లేకపోతే ఒక నెంబర్ తీసుకోండి, అక్కయ్య గారిని అడిగి ఒక నెంబర్ తీసుకోండి. మీ పర్సనల్ నెంబర్స్ ఉండకుండా ఆ నెంబర్స్ ఉండే చేయండి, ఈజీగా అయిపోతుంది. ఇది చాలా ట్రెండింగ్ బిజినెస్ అండి మీ ఏరియాలో. టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా చూడండి. ఇట్లా మీరు ఏం చేయండి అంటే ఒక్కొక్క బిజినెస్ కేటగిరీ సంబంధించిన డేటా తీసేసుకోండి, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇవన్నీ. ఫార్మాట్ ఇచ్చాను కదా, ఒకవేళ ఈ ఫార్మాట్ మీకు మన నచ్చకపోతే మీకు ఏ ఫార్మాట్ నచ్చితే ఆ ఫార్మాట్లో డేటా తీసేసుకోండి. అయ్యో, 2 ఉన్నాయా?
సీరియల్ నెంబర్ వేసుకోండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ఇలా సీరియల్ నెంబర్స్ వేసుకోండి. మీరు కంప్లీట్గా ఒక్కొక్కరు ఒక్కొక్క బిజినెస్ తీసుకోండి. అలైన్మెంట్స్ చూసుకోండి. సో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒకరు, హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ ఒకరు, సెలూన్స్ అండ్ బ్యూటీ క్లినిక్ ఇవి ఉంటాయి కదా, అది టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇలా మీరు అన్ని క్లయింట్స్ డేటా మీద తీసుకోండి. అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఇది ట్రెండింగ్ బిజినెస్ అండి మీ విజయవాడలో. సో ఈ డేటా కూడా తీసుకోండి. జ్యోతి గారు, ఇది మీరు ఫాలో అప్ చేయండి. ఏ ఏ ఏ క్లయింట్స్ ఎవరు, ఏ బిజినెస్ కేటగిరీ ఎవరెవరు చేస్తారో చూసి వాళ్ళందరికీ షీట్ అనేది కామన్గా షేర్ చేయండి. అంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఓకేనా. సో ఒక్కొక్కరు ఒకటి రెండు లాగా నాకు ఇవ్వకండి. ఒక 10-20 వరకు 30 వరకు నాకు డేటా ఇవ్వండి, ఓకేనా. సో అప్పుడు మాత్రమే మనము ఫస్ట్ క్లయింట్ తీసుకొని రాగలుగుతాం. ఓకే. ఈ ఫస్ట్ క్లయింట్ ఎస్ఎంఓ మీద వచ్చే క్లయింట్స్ దీంతో పాటు ప్యారల్గా మీరు ఏం చేయాలంటే, జ్యోతి గారు, గౌతమి, తేజ, మీరైతే ఈ క్యాన్వా దాంట్లో ప్రో లెవెల్లోనే చేస్తున్నారు. ఇంకా దాన్ని ప్రాక్టీస్ చేసేసుకొని మీ స్కిల్ ఇంప్రూవ్ చేసేసుకుంటే ఈ క్లయింట్స్కి మీరే డిజైన్ చేయగలుగుతారు. వేరే గ్రాఫిక్ డిజైనర్ కూడా అవసరం లేదు, ఓకేనా. మీరు ఈ డేటాని నాకు ఇవ్వండి, మీకు క్లయింట్ నేను ఇచ్చేస్తాను. మీతో మీరే తీసుకొచ్చేలాగా చేద్దాం మనం. ఇప్పుడు వాళ్ళకి మనం ఒక స్టేటస్ కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు, కాల్ స్టేటస్. ఇంకోటి వీళ్ళని వాట్సాప్లో కూడా ఫాలో అప్ చేయొచ్చు అండి. సార్ మీరు ఒక కంపెనీ నెంబర్ తీసుకుంటారా ఒకటి కాలింగ్కి? ఓకే. 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 ఇప్పుడు కాల్స్ ఎవరు మాట్లాడతారు అంటే ఫస్ట్ డేటా తీసుకోండి. తీసుకొనివ్వండి వీళ్ళని. తీసుకున్న తర్వాత మనం కాల్స్ ఎలా మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలి ఏందనేది నేను చెప్తాను నేను. ఓకేనా? అన్‌లిమిటెడ్ అండి. అన్‌లిమిటెడ్. మీ మీ విజయవాడ మొత్తం మీ డేటా మీ దగ్గర ఉండాలి. ఎవరికి ఏం రిక్వైర్మెంట్ ఉందనేది మీకు తెలియాలి. కాల్స్ తర్వాత చూద్దాం మేడం. కాల్స్ ఏముంది మేడం, 1 మినిట్‌లో కాల్ ఫినిష్ అయిపోతది. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందా లేదా, వాళ్ళని మనము మీట్ అవ్వచ్చా లేదా అనేది. ఓకేనా. మీకు ఇప్పుడు ఫస్ట్ డేటా తీసుకోండి. డేటా తీసుకున్న తర్వాత ఈ కాల్స్ ఏముంది, ఒక టెలికాలర్‌ని పెట్టుకొని అయినా చేసుకోవచ్చు. మీరు ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే కొద్దిగా ప్రొఫెషనల్ వాళ్ళని తీసుకొని డైలీ వైస్ మనం పే చేసైనా వాళ్ళకి తీసేసుకొని, క్లయింట్ లేకుంటే క్లయింట్ మీద కమిషన్ వైస్ అనేది తీసేసుకొని ఒక క్లయింట్ కన్వర్ట్ అయితే సో అండ్ సో అమౌంట్ అని తీసుకోవచ్చు. లేక మీరు చేయొచ్చండి సింపుల్. నేను మీకు ఈ ఫార్మాట్ పంపిస్తాను. అంటే ఒక క్లయింట్‌తో మనం కాల్ మాట్లాడేటప్పుడు ఏమేమి మాట్లాడాలి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా కంపేర్ చేయాలి ఏందనేది నేను చెప్తాను వాళ్ళకి. మీకు చెప్తాను, నో ఇష్యూ. మీకు ఈజీ అండి ఇది. క్యాన్వా చేశారంటే ఇవి సింపుల్. కాల్స్ చేయడం అనేది చాలా సింపుల్. కవిత అయితే చాలా కాల్స్ చేసేదండి మన ఆఫీస్లో కూర్చొని. క్లయింట్స్కి, స్టూడెంట్స్కి కాల్స్ చేసే తనకు అలవాటు అయిపోయింది. కావాలంటే తన హెల్ప్ తీసుకోండి మీరు, ఎట్లా మాట్లాడాలి ఏందనేది. ఓకేనా. నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్లియర్. ఓకేనా. ఓకే సార్. నేను వీళ్ళకు ఇది క్లయింట్స్ ఎలా తీసుకోవాలి, ఇలా డేటా తీసుకోవాలని చెప్తున్నాను వీళ్ళకి. సో ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ మీదకి వెళ్దాం. ఈ డౌట్స్ ఉన్నాయి ఏమన్నా దీంట్లో షీట్లో? ఈ షీట్ ఎలా ప్రిపేర్, నో డౌట్స్ కదా. డౌట్స్ ఉంటే జ్యోతి గారిని అడగండి, తను చెప్పిస్తాను మీకు. కానీ కంప్లీట్గా ఈ డేటా నాకు ఉండాలండి. ఒకవేళ లింక్స్ ఇవి లేకపోయినా కానీ ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివ్ ఉందా లేదా అని కూడా చూడండి ఇది. ఓకే. లేకపోతే ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి జ్యోతి గారు, మీరు లాస్ట్ యాక్టివ్ డేట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ పోస్ట్ ఎప్పుడైంది అనేది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. వీళ్ళ సోషల్ మీడియా యాక్టివిటీస్ అంటే యాక్టివ్లో లేకపోయినా కానీ లాస్ట్ పోస్ట్ డేట్ కూడా మీకు మనకు అర్థమయ్యేలాగా మీరు ఏ లాంగ్వేజ్లో అయినా రాసుకోవచ్చు. సో ఒకవేళ ఇది వీళ్ళ సోషల్ మీడియా ఉంది కదా, చూద్దాం వీళ్ళ లాస్ట్ యాక్టివ్ డేట్ ఇప్పుడు ఉంది పోస్ట్. ఇదండి, August 27. కాపీ చేసేసుకొని, ఎందుకంటే మీరు క్లయింట్తో మాట్లాడేటప్పుడు వాళ్ళ డేటా కంపల్సరీ ఉండాలి. వాళ్ళు అడుగుతారు, మీరు యాక్టివిటీ లేదు సార్ అంటే యాక్టివ్ లేదు సార్ సోషల్ మీడియాలో, చాలా రోజులు అవుతుందని చెప్పడం కంటే, సార్ లాస్ట్ 2023లో మీరు యాక్టివ్ ఉన్నారు, అప్పటి నుండి మీరు యాక్టివ్లో లేరు అని చెప్పొచ్చు. ఓకే. ఇంకోటి ఏంటంటే దీంట్లో మీకు లాస్ట్ కాంపిటేటర్స్ లిస్ట్ కూడా మీరు పెట్టచ్చండి. ఇక్కడ ఇది కూడా యాడ్ చేసేసుకోండి. లిస్ట్ అంటే
ఇప్పుడు ఇంతకుముందు మనం చూసాం కదా, అతను మన కాంపిటేటర్. ఓకేనా? అయితే వీళ్ళతో మాట్లాడేటప్పుడు మనం చెప్పొచ్చు, సార్ ఈ వీళ్ళు ఈ హాస్పిటల్ వాళ్ళు, ఈ క్లినిక్ వాళ్ళు చాలా అగ్రెసివ్‌గా ప్రమోషన్స్ చేస్తున్నారు. వీళ్ళు వీక్లీ 3 పోస్టింగ్స్ చేస్తున్నారు సార్. సో, అని చెప్తే వాళ్ళకి అర్థమైపోతది. ఓకే. వాళ్ళకి బిజినెస్ అనేది ఇలా వస్తుందని చెప్పి. ఎందుకంటే వాళ్ళందరూ సేమ్ మార్కెట్ ప్లేస్‌లో ఉంటారు కాబట్టి. సో, వాళ్ళకి అర్థమైపోద్ది. ఓకే. వీళ్ళు సోషల్ మీడియా ప్రమోషన్స్ చేసుకోవడం వల్లనే వాళ్ళకి బిజినెస్ వస్తుంది. నాకు రావట్లేదు. సో, మనం స్టార్ట్ చేద్దాం అని చెప్పి వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తదన్నమాట. సో, అది కూడా మనము చేయాలండి. ఇది కదా మన క్లయింట్ ఫస్ట్ కాంపిటీటర్. ఓకే. రైట్. డన్. సో, ఇట్లా మీరు అందరికీ ఈ కాంపిటీటర్స్‌ని సజెస్ట్ చేయొచ్చు. రికమెండ్ చేయొచ్చండి. సో, నేను మీకు ఓన్లీ ఇక్కడి వరకే చెప్పాను. ఇంకా మీకు మోర్ ప్లేసెస్‌కెళ్ళొచ్చు. సో, ఇవన్నీ చూడొచ్చు. చూడండి, చాలామంది వెబ్‌సైట్స్ కూడా లేవండి. వెబ్‌సైట్స్ కూడా మీరు రికమెండ్ చేయొచ్చు. మన వెబ్‌సైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం మన సైడ్ నుండి. ఇలా చాలా పేజెస్ ఉన్నాయి ఇంకా. విజయవాడలో చాలా క్లినిక్స్ ఉన్నాయండి. చాలా బిజినెస్‌లు ఉన్నాయి. ఒక్క బిజినెస్ కూడా మిస్ చేయకండి. ఓకేనా? ఇంకొకటండి మీకు ఇంకో టాస్క్ ఏంటంటే, మేము లోగో ప్లాన్ చేస్తున్నాము. ఆ లోగో ప్లాన్‌తో పాటు మీరు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్‌కి సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ టాస్క్ కూడా తీసుకోండి. మీరు సోషల్ మీడియా పేజెస్ క్రియేట్ చేయండి జ్యోతి గారు. ఆహ్, సో, సోషల్ మీడియా పేజెస్‌లో మేము లోగో వన్స్ అది ఫైనల్ అయిపోయిన తర్వాత మీకు ఆ లోగో షేర్ చేస్తాము. దానికంటే ముందు మీరు కాంటెంట్ అంతా రెడీ చేసుకోండి. వీక్లీ కాంటెంట్ డైలీ ఒక స్కోప్‌తోని మీరు పోస్టింగ్ చేయాలి. ఎందుకంటే మీరు క్లయింట్ అడిగినప్పుడు మీ పేజెస్ యాక్టివిటీస్ వాళ్ళు చెక్ చేస్తారన్నట్టు. సో, మనం యాక్టివ్ లేకపోయి వాళ్ళకి యాక్టివ్ ఉండడం అంటే ఇబ్బంది అవుతుంది. సో, అక్కడ ప్రాబ్లమ్ అవుతుంది. సో, మనం స్టార్ట్ చేయకముందే మనం అంతా రెడీ చేసుకొని పెట్టుకుందామండి. ఓకేనా? ఇది ఒకటి నోట్ చేసుకోండి మీరు టాస్క్లో. ఓకేనా? అది ఎవరైనా షేర్ చేసుకోవచ్చు అండి. జ్యోతి గారని కాదు, ఎవరైనా డిజైన్ చేయొచ్చు. గౌతమ్ గారైనా, తేజ అయినా, విజయ్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు. సో, నాకు 30 డేస్ది కూడా నాకు అది కంప్లీట్గా రెడీ ఉండాలి. ప్లాన్ రెడీ ఉండాలి. ప్లస్ ఇమేజెస్ కూడా ఈ రోజు నుండి స్టార్ట్ చేయండి ఇప్పుడు. ఓకేనా? మీకు ఒకవేళ రిఫరెన్స్ కావాలనుకుంటే మా పేజ్ ఫాలో అవ్వండి. వెబింగ్ ప్రొటెక్నాలజీస్ ఉంది కదా. సో, దాంట్లో మీకు కాంటెంట్ ఉంటుంది. కాంటెంట్ రిఫరెన్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే. డన్. ఓకే అండి, మనం ఇప్పుడు గూగుల్ మై బిజినెస్ టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం ఇంకా. ఓకేనా? సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఇప్పటివరకు? నాకు తెలిసి నాకు తెలిసి డౌట్స్ ఏం లేవండి. మీరు అన్నీ చేస్తున్నారు, టాస్క్లు చేస్తున్నారు. ఉంటే అడగండి. ఓకే. మీరు మీకు విజయ్, తేజ, కవిత గారు, గౌతమ్ గారు డౌట్స్ ఉన్నాయండి? మీకు ఎక్కడన్నా ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేశారా సోషల్ మీడియాలో? ఓకే. సార్, వీళ్ళు కంప్లీట్‌గా ఒక క్లయింట్ హ్యాండిల్ చేయగలుగుతారు ఇప్పుడు నాకు తెలిసి. చెప్పండి. అవునండి. అవును. అది కరెక్ట్ ప్రాసెస్ అండి. అంటే మీరు వేరే పేజ్‌లో షేర్ చేసినప్పుడు, గ్రూప్‌లో షేర్ చేసినప్పుడు మన పోస్ట్ డిస్క్రిప్షన్ అనేది డౌన్‌లో ఉంటది. ఓకేనా? మన పేజ్‌లో మన దాంట్లో పోస్ట్ షేర్ చేయకండి. అప్పుడు అది టాప్‌లో కనిపిస్తది. అది రాంగ్ అన్నట్టు అది. ఓకేనా? ఓకే. అది ఆ! వీళ్ళిప్పుడు వీళ్ళిప్పుడు క్లయింట్ హ్యాండిల్ చేయగలుగుతారండి. ఎస్ఎంఓ క్లయింట్, సోషల్ మీడియా ఆప్టిమేషన్ క్లయింట్ హ్యాండిల్ చేయగలుగుతారు. వీళ్ళకు దాంతో పాటు నేను క్లయింట్‌ని ఎలా తీసుకురావాలి, మనకు నియర్ బై ఏరియాస్‌లో క్లయింట్స్‌ని ఎలా డేటా తీసుకోవాలనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, 1, 2 డేస్‌లో మండే వరకి నాకు తెలిసి జ్యోతి గారు మీరు ఇనిషియేట్ తీసుకోండి. గౌతమ్ గారు కొద్దిగా ఎఫెక్టివ్‌గా ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయండి దీని మీద. డైలీ 1 అవర్ కాకుండా విజయ్ మీరు కూడా, తేజ, కవిత మీరందరూ కలిసి ఎక్కువ టైం ఈ రోజు నుండి ఒక 2, 3 అవర్స్ మీరు కూర్చుంటే ఈ డేటా వస్తది. డేటా మీద కూడా కొన్ని కాల్స్ సపరేట్ చేసేసుకోండి. కొంతమంది వాట్సాప్‌లో ఫాలోఅప్ చేసేసుకోండి. ఇప్పుడు తేజ ఉన్నారు, విజయ్ వీళ్ళిద్దరు ఏంటంటే వాట్సాప్‌లో ఫాలోఅప్ చేసేసుకోవచ్చు. ఈ గౌతమి, కవిత, జ్యోతి గారు కాల్స్ చేయొచ్చు. ఓకే. చేసేసుకొని డేటాతో మీరు ఒక క్లయింట్ మాత్రం తీసుకురండి. నాకు నెక్స్ట్ వీక్‌లో క్లయింట్ ఉండాలి. మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్ మీదనే వర్క్ చేయాలి నెక్స్ట్ వీక్ నుండి, మండే నుండి. సో, ఈ 3 డేస్‌లో సండే అయితే మనకి హాలిడే ఉంది, క్లాస్ ఉండదు. సాటర్డే ఉంటుందండి. సో, మీరు ఈ 2 డేస్‌లో ఈరోజు, రేపు, ఎల్లుండి నాకు క్లయింట్ కావాలండి. కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. ఒకవేళ వాళ్ళు సరే వీళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది, వీళ్ళు మీతో మాట్లాడండి అంటే నేనే మాట్లాడతాను ఫస్ట్.
మాట్లాడి వాళ్ళ రిక్వైర్మెంట్ తీసేసుకొని వాళ్ళకి ఎలాంటి సర్వీస్ అవసరం ఉందో నేను రికమెండ్ చేసి కొటేషన్స్ అన్నీ నేను ఆర్కే గారితో నేను చూసుకుంటాను. మీరు మాత్రం నాకు డేటా అయితే ఇవ్వండి. ఓకేనా? ఓకే సార్, వీళ్ళ దగ్గర అయితే మనకు డేటా వచ్చేస్తుంది, చేసి చేయగలుగుతారు వీళ్ళు. ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే గూగుల్ మై బిజినెస్ అండి. నాకు తెలిసి ఎస్ఎంఓ మనము గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. నో ప్రాబ్లం. గూగుల్ మై బిజినెస్ ఇదేంటంటే కంప్లీట్గా మనకు బిజినెస్ గేమ్ చేంజర్ అంటారు వీటిని మనం బేసిక్గా. ఏ బిజినెస్కి అయినా కానీ గేమ్ చేంజ్ చేసేది ఇదే అండి. మీరు ఇప్పుడు కంప్లీట్గా డిజిటల్ మార్కెటింగ్ మొత్తం నేర్చుకున్నా కానీ మీది కంప్లీట్గా డిపెండ్ అవ్వాల్సిన అన్ని సర్వీసెస్ డిపెండ్ అవ్వాల్సిన టాపిక్ ఇదండి, గూగుల్ మై బిజినెస్. ఓకే. సో ఎలా డిపెండ్ అవుతుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఒక సర్వీస్ రిక్వైర్మెంట్ ఉంది. సరే, నాకు ఒక డెంటల్ రిక్వైర్మెంట్ ఉంది. నేను ఇట్లా సెర్చ్ చేశాను, డెంటల్ సర్వీసెస్, డెంటల్ క్లినిక్ ఇన్ విజయవాడ, లేకపోతే విజయవాడ టాప్ డెంటల్ క్లినిక్స్, ఇలా కీవర్డ్ బట్టి నేను టైప్ చేశాను. ఇలా టైప్ చేసినప్పుడు నాకు ఈ రికమెండేషన్ వచ్చినాయి. ఇవి మాత్రమే నేను వెళ్తానండి. అంటే ఇక్కడ ఈ త్రీ దాంట్లోనే నేను సర్వీస్ తీసుకుంటాను. ఇంకా దీని కింద చాలా ప్లేసెస్ ఉంటాయి, నేను తీసుకోను. ఎందుకు తీసుకోను అంటే ఇది టాప్లో విజిబిలిటీ ఉంది. సో టాప్లో విజిబిలిటీ ఉంది కాబట్టి వీళ్ళ దాంట్లో నేను సర్వీస్ తీసుకుంటాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇలా క్లిక్ చేశాను, చేసిన తర్వాత ఏం చేశాను, వీళ్ళ చూసుకున్నాను, ఓకే నాకు నచ్చింది, వీళ్ళకి ఫోన్ చేశాను, అయిపోయింది, సర్వీస్ తీసుకున్న అయిపోయింది. వీళ్ళకి లీడ్ అనేది ఎలా వచ్చింది? ఈ లిస్టింగ్ విజిబిలిటీలో టాప్లో ఉండడం వల్ల మనకు వచ్చింది. సో బేసిక్గా మీరు జనరల్గా సెర్చ్ చేసే ఇంటర్ఫేస్ కూడా ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు మీకు ఏదైనా సంథింగ్ షాపింగ్ మాల్కి వెళ్ళాలనుకుంటున్నారు, లేకపోతే సంథింగ్ ఏదైనా ప్రోడక్ట్ కొందామనుకుంటున్నారు, ఏదో ఒకటి, లేకుంటే ఎలక్ట్రీషియన్ కావాలనుకుంటున్నారు, లేకపోతే ఒక రెస్టారెంట్ కావాలనుకుంటారు, నియర్ బై రెస్టారెంట్ అని చెప్పి వెజిటేరియన్ రెస్టారెంట్, లేకపోతే నాన్ వెజ్ రెస్టారెంట్ అని మీరు టైప్ చేస్తారు. ఇక్కడ టైప్ చేసినప్పుడు వచ్చిన ఫస్ట్ 3 రిజల్ట్స్లోనే మీరు కన్వర్ట్ అయిపోతారు. అంటే దాంట్లో ఉన్న లిస్టింగ్లో ఉన్న రెస్టారెంట్స్ అయినా కానీ, క్లినిక్స్ అయినా కానీ, వాటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏదైనా కానీ మీరు వెళ్ళిపోతారు అక్కడికి. అవునా కాదండి? ఇది అగ్రియా కాదా? అగ్రి అయితే ఒకసారి అనలైజ్ చేయండి. మీ సినారియో అంటే మీ ఇంటర్ఫేస్ ఇది ఇలానే ఉంటుంది కదా సెర్చ్ ఇది, రైట్? మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదంటే వాళ్ళ ఇంటర్ఫేస్ వేరేలాగా ఉంటుంది నాకు తెలిసి. తేజ వేరేలాగా ఉంటుందండి. వెళ్ళి హ్యాండిల్ చేశారు. కవిత మీది, మీరు ఎలా సెర్చ్ చేస్తారండి? తను జాయిన్ అయ్యి వంట చేస్తున్నట్టున్నారు. ఇట్లా జాయిన్ అవ్వకండి, మీరు క్లాస్ ఇంటనే జాయిన్ అవ్వండి. ఓకే, అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఉన్నారండి కవిత గారు? సారీ అండి. ఓకే. సో మీదైతే ఇలానే ఉంటుంది కదా. సరే, సపోజ్ నేనే అనుకున్నాను, నేను విజయవాడకి వచ్చినప్పుడు నాకు బెస్ట్ హోటల్స్ కావాలని అనుకుంటాను. ఓకే, నేను నా సెర్చ్ విజిబిలిటీ ఎలా ఉంటుంది, సెర్చ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అంటే బెస్ట్ హోటల్స్ ఇన్ విజయవాడ అని ఉంటుందండి. ఇలా నేను సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసినప్పుడు నాకు టాప్లో ఉన్న విజిబిలిటీస్, ఈ స్పాన్సర్ యాడ్స్ పక్క పెట్టేసి టాప్లో ఉన్న విజిబిలిటీ చూసుకుందాం. ఇది ఓపెన్ చేసేస్తాను, ప్రైస్ తక్కువ ఉంది, నేను బుక్ చేసేసుకుంటాను. లేకపోతే కొంతమంది హైదరాబాద్కి వచ్చినప్పుడు మీరు పీజీ హాస్టల్స్ కూడా చూస్తారు కదండి. ఏదైనా కానీ ఏ సెర్చ్ విజిబిలిటీ, సెర్చ్ సంబంధించింది ఎలా అయినా కానీ ఈ టాప్ 3లో ఉన్నవి మాత్రమే మనము సెలెక్ట్ చేసుకుంటాం. సో దాన్ని మనం ఏమంటామంటే గూగుల్ మై బిజినెస్ అంటాం. ఈ లిస్టింగ్స్ ఉంటాయి కదండి, ఈ ప్లేసెస్ ఉంటాయి కదా, వీటిని మనం ఏమంటామంటే గూగుల్ మై బిజినెస్ అంటాం. అంటే ఒక టాపిక్ అది. ఓకే, దీన్ని మనం లొకేషన్స్ అంటాం బేసిక్గా. వీటిని మన ఈ టాపిక్ని మనం ఏమంటామంటే గూగుల్ మై బిజినెస్ అంటాం. ఇది ఎంత ఇంపాక్ట్ పడతాయి అంటే బిజినెస్ మీద, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను, చూడండి. కేస్ స్టడీస్ అన్నట్టు ఇది ఒక బిజినెస్ ఉంది అనుకున్నా. వీళ్ళకి మనము జూన్లో ఇచ్చామండి సర్వీస్ వీళ్ళకి. ఓకే, ఓన్లీ జూన్లోనే ఇచ్చాము అనుకున్నా. వీళ్ళకు కాల్స్ ఎన్ని వచ్చాయండి చూడండి, 174 కాల్స్ వచ్చినాయండి. 174 కాల్స్ అంటే అసలు అది సింపుల్ థింగ్ అనే కాదు. 176.2% ఎక్స్ట్రా అంటే గ్రో అయింది. సో మనం స్టార్ట్ చేసిన తర్వాత అసలు మేలో చూసుకుందామండి. ఇట్లా మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసిన ఇంటర్వ్యూస్ బ్యాక్ ఎండ్ అండి. మేలో వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు 86 ఉండే అండి,
మనం ఏం చేసామంటే జూన్లో 174 చేసాము, తర్వాత జూలైలో కూడా చేసాము 150 160 అరౌండ్ చేసాము. ఇప్పుడు ఆగస్ట్లో చేయలేదండి, ఎందుకంటే వాళ్ళ బస్సెస్ అనేది తక్కువ ఉన్నాయని చెప్పన్నారు, అవైలబుల్ లేదంటే అప్పుడు మనం ఆపేసాం సర్వీస్ అనేది. సో కంప్లీట్ బిజినెస్ మొత్తం అండి దీని మీద డిపెండ్ అయి ఉంటుందండి, గూగుల్ మై బిజినెస్ మీద. ఎనీ బిజినెస్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మా బిజినెస్ తీసుకోండి, మా వెబింగ్ ప్రో బిజినెస్ తీసుకోండి, బెనిఫిట్స్ చెప్తున్నాను నేను. ఈ గూగుల్ మై బిజినెస్ టాపిక్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ అని చెప్తాను. ఇది తీసుకోండి, కంప్లీట్గా ఈ బిజినెస్కి నా దగ్గర యాక్సెస్ లేదు మీకు చూపిద్దాం అనుకుంటే. ఈ బిజినెస్కి ఆల్మోస్ట్ మనకి ఎట్లా అంటే ఒక 50 to 60 కాల్స్ వస్తాయండి పర్ మంత్కి. నేనేం చేయను, నేను క్లయింట్స్ ఎత్తుకానండి. ఇప్పుడు ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో మీరు మనం ఏం చేసాము, ఇలా ఈ ప్రాసెస్ ఫాలో అయ్యాను నేనైనా కానీ ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యానండి. హైదరాబాద్లో నా బంజారా హిల్స్లో నియర్ బై ఉన్న బిజినెస్ లొకేషన్స్ ఏంటి, వాళ్ళకి ఏమన్నా విజిబిలిటీ ఉందా లేదని తెలుసుకొని అప్పుడు కాల్ చేశాను. దీని తర్వాత నెక్స్ట్ ఎట్లా ఎట్లా నేను అప్డేట్ అయ్యానంటే, ఈ లొకేషన్ క్రియేట్ చేసుకున్నాను, ఈ గూగుల్ మై బిజినెస్ లొకేషన్ క్రియేట్ చేసేసుకొని ఆప్టిమైజ్ చేసుకున్నాను. ఆప్టిమైజేషన్ నథింగ్ బట్ దీనిలో ఉన్న కీవర్డ్స్ ఏదైనా కీవర్డ్తో టైప్ చేసినప్పుడు నాది ఇప్పుడు సపోజ్ ఇప్పటికీ నాకు తెలిసి మాది వచ్చేస్తుంది అనుకుంటా, వెబ్సైట్ డిజైనర్స్ ఇన్ హైదరాబాద్ అని వచ్చినప్పుడు టాప్ 3లోనే మాది ఉంటుంది నాకు తెలిసి, టాప్ 3 or 4 అట్లా. కొన్ని కీవర్డ్స్ నాకు అవి తెలియదు, బట్ మావి అయితే కొన్ని ఉంటాయండి. బంజారా హిల్స్ అయితే మాదే వస్తుంది అనుకుంటా. నేను రెగ్యులర్గా చెక్ చేస్తే కాబట్టి నాకు తెలిసి మాది అప్పుడప్పుడు వెబింగ్ ప్రో వచ్చిందని చూడండి. సో కొంతమందికి టాప్లో వస్తుంది, కొంతమందికి ఫస్ట్ సెకండ్ పొజిషన్లో కూడా వస్తుంది. సో యావరేజ్గా ఏంటంటే నాకు డైలీ 2 కాల్స్ వస్తాయండి. ఆర్గానిక్, దీనికి నేను ఏం డబ్బులు ఏం పే చేయట్లేదు నేను. సో మనం నేర్చుకోవాల్సిన టాపిక్ కూడా ఇదే అండి, సింపుల్. ఇంకా మీ విజయవాడలో అయితే మీరు ఈజీగా చాలా క్లయింట్స్ని తీసుకొని రాగలుగుతారు గూగుల్ మై బిజినెస్ అని. ఈ టాపిక్ మీరు నేర్చుకుంటే, ఎస్ఎంఓలో ఏం నేర్చుకున్నారంటే మీరు క్లయింట్స్ని ఎలా హ్యాండిల్ చేయడం, ఓన్లీ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, ఆర్గానిక్ ఎట్లా హ్యాండిల్ చేయడం అనేది ఎస్ఎంఓలో నేర్చుకున్నారు. ఇప్పుడు గూగుల్ మై బిజినెస్లో ఏంటంటే మీరు మీ బిజినెస్కి వర్క్ చేయాలి. ఇప్పుడు మీ కంపెనీ నేమ్ ఉంది కదండి, ఆ నేమ్తో ఒక లొకేషన్ ఉంది, ఆ లొకేషన్ మీద మీరు వర్క్ చేసి రివ్యూస్ పెంచడం, ఇక ప్రాసెస్ అంతా నేను చెప్తాను అది. ఓకేనా? అర్థమైతే ఒకసారి నాకు హ్యాండ్ రైజ్ చేయండి. డన్. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ గూగుల్ మై బిజినెస్లో మన టార్గెట్, మన ఆబ్జెక్టివ్ ఏంటంటే, మన బిజినెస్లో అని కాదండి, ఎనీ బిజినెస్. మీ దగ్గరికి ఇప్పుడు డెంటల్ క్లినిక్ వస్తారండి, ఇప్పుడు మీ క్లయింట్ వచ్చే లోపు 3 daysలో ఈ టాపిక్ ఫినిష్ చేసేస్తాను నేను. సో ఇది కూడా ఒక సర్వీస్ అనేది యాడ్ అయిపోతుంది మీరు, ఎస్ఎంఓ ప్లస్ గూగుల్ మై బిజినెస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తామని కూడా మీరు మాట్లాడవచ్చు. ఓకే, సో మీరు టైం వేస్ట్ చేయకుండా ఈ 2 days కంప్లీట్గా దీన్ని నేర్చుకొని నేను కూడా ఫాస్ట్గా ఫినిష్ చేసేసే టాపిక్. డన్. సో సరే అన్నారు, మీరు గూగుల్ మై బిజినెస్ అనేది మనము స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇది ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, అసలు దీని డాష్ బోర్డ్ కూడా తెలియాలి కదా. ఇప్పుడు మనము ఫేస్బుక్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో ఫేస్బుక్ స్టార్ట్ చేసాము. సో దానికి పేజెస్ ఉన్నాయి, పేజెస్లో మీరు ఏం చేస్తారు, పోస్టింగ్స్. సో దీనిలో ఉన్న యాక్టివిటీస్ మీరు చేశారు. మరి గూగుల్ మై బిజినెస్కి ఏం చేయాలి అని మీకు తెలియాలి. ఓకేనా? సో ఒకసారి జ్యోతి గారన్నా గౌతమ్ గారన్నా స్క్రీన్ షేర్ చేయండి. నేను ఎందుకంటే దాంట్లో చాలా అకౌంట్స్ ఉన్నాయి, నేను క్రియేట్ చేయలేను. సో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేయాలన్నట్టు, దాని మీద మనము చేయొచ్చు. ఓకేనా? ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి, నేను గైడ్ చేస్తాను మీకు. ఇప్పుడు ఈ అకౌంట్స్ అనేది ఇప్పుడు ఇలా ఉందండి. సారీ, నేను స్క్రీన్ ఆఫ్ చేశాను కదా, ఒక్క నిమిషం అండి. అర్థమైంది కదండి. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ గూగుల్లో ఎలా పెట్టడం అనేది ఇప్పుడు నేర్చుకుంటున్నారు. ఓకే, సో గూగుల్ మై బిజినెస్ అని ఒక ట్యాబ్ తీసుకోండి, న్యూ ట్యాబ్ తీసుకోండి, దాంట్లో టైప్ చేయండి గూగుల్ మై బిజినెస్. ఈ టాపిక్ నేర్చుకుంటే మీరు చాలా సర్ప్రైజ్ అవుతారండి, ఎందుకంటే మీరు వాడే సర్వీసెస్లో ఏది జెన్యూన్ కాదని చెప్పి మీరు అనుకుంటారు. ఎందుకంటే రివ్యూస్ కూడా మీరు చూసి ఏం చేస్తారంటే, కొన్నిసార్లు మీరు ప్రొడక్ట్స్ తీసుకుంటారు కదా, లేకుంటే సర్వీసెస్ తీసుకుంటారు కదా. ఈ సర్వీస్ ఇప్పుడు ఈ టాపిక్ నేర్చుకున్న తర్వాత కంప్లీట్గా మీకు ఒక ఒపీనియన్ వస్తుంది అన్నట్టు, అరే ఇట్లా మనల్ని చీట్ చేస్తున్నారా వీళ్ళందరూ కలిసి అని చెప్పి, అంటే బిజినెస్ ఓనర్స్ అన్నట్టు. ఓకే, సో ఒకసారి ఓపెన్ చేయండి, అది ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి, సైన్ ఇన్ అని క్లిక్ చేయండి, సైన్ ఇన్. సో ఇది గూగుల్ మై బిజినెస్ డాష్ బోర్డ్ అండి. మనకు టైప్ చేయాలనుకుంటే ఇది ఇంకోటి ఏంటంటే, ఒక్క నిమిషం అండి. గూగుల్ మై బిజినెస్ అనేది గూగుల్ ప్రోడక్ట్ అండి. ఇప్పుడు గూగుల్ ప్రోడక్ట్ అంటే అక్కడ మనకు జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్, ప్లే స్టోర్ ఇట్లా ఉంటాయి కదండి. పైన ఒకసారి చిన్నగా ఇక్కడ చూడండి, గ్రిడ్ పక్కన గ్రిడ్ ఓపెన్ చేయండి, జీ పక్కన గ్రిడ్ ఉంది కదా, ఓపెన్ చేయండి. సో ఇవన్నీ గూగుల్ ప్రోడక్ట్సే. ఈ గూగుల్ ప్రోడక్ట్స్లో గూగుల్ మై బిజినెస్ అనేది కూడా ప్రోడక్ట్ అండి. ఇప్పుడు కాంటాక్ట్స్, డ్రైవ్, క్యాలెండర్, చార్ట్, న్యూస్, మ్యాప్స్, ఇలా సెర్చ్, ఇలా ఇంకా చాలా ఉన్నాయి కదండి, డాక్స్, షీట్స్, ఇవన్నీ మనకి ఏంటంటే గూగుల్ ప్రోడక్ట్స్ అన్నట్టు. ఈ గూగుల్ ప్రోడక్ట్స్లోనే
గూగుల్ మై బిజినెస్ అనేది కూడా ప్రొడక్ట్. ఇప్పుడు నెక్స్ట్ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు దాంట్లో టాప్‌లో కనిపిస్తది గూగుల్ మై బిజినెస్ అనేది. ఓకేనా? నెక్స్ట్ టైమ్ అక్కడ నుండే ఓపెన్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ గూగుల్ మై బిజినెస్ అని చెప్పి మళ్ళీ లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టైమ్ అండి. ఇప్పుడు మీరు ఇది క్రియేట్ అయిన తర్వాత అక్కడ వస్తది మీకు. ఓకేనా? సో, మీకు ఫస్ట్ పాయింట్ ఏందంటే గూగుల్ మై బిజినెస్ అనేది మీరు నోట్ చేసుకోండి. ఇట్ ఈస్ ఎ ఫ్రీ టూల్ ప్రొవైడెడ్ బై గూగుల్. ఓకే. అదొక పాయింట్. ఇది మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు. లేకపోతే మిమ్మల్ని మీ క్లయింట్ వచ్చినప్పుడు కూడా అడుగుతారు. అసలు గూగుల్ మై బిజినెస్ అంటే ఏంటంటే, ఇది గూగుల్ మై బిజినెస్ అనేది గూగుల్ ప్రోడక్ట్. ఇది ఫ్రీ టూల్ అన్నట్టు. దీనికి మనం ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉండదు. లైక్ ఫేస్‌బుక్ పేజ్, ఇన్‌స్టాగ్రామ్ పేజ్, లింక్డ్ఇన్ పేజెస్ లాగా. ఓకే. సో, ఇంకోటి ఏంటంటే గూగుల్ మై బిజినెస్ కూడా మీకు సింపుల్‌గా చెప్తానండి. మనము స్టార్టింగ్‌లో ఎస్ఎంఓ మనము చేసినప్పుడు 3 స్టెప్స్ ఉంటాయి కదా! మీకు గుర్తున్నాయండి? ఎస్ఎంఓ ప్రాసెస్ ఏందనేది 3 స్టెప్స్ ఐడియా ఉందా? ఫస్ట్ స్టెప్ పేజ్ క్రియేట్ చేయడం, సెకండ్ స్టెప్ బిజినెస్ డీటెయిల్స్ అప్డేట్ చేయడం, థర్డ్ స్టెప్ పోస్టింగ్స్ చేయడం. గుర్తుందా అండి మీకు? జ్యోతి గారు గుర్తుంది. సెకండ్ స్టెప్ చెప్పండి కవిత గారు. సెకండ్ స్టెప్ ఏంటి? సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో సెకండ్ స్టెప్ ఏంటండి? అది ఓపెన్ చేయండి. అలానే ఉంచండి. మీరే చేయండి. క్రియేట్ చేయండి. సెకండ్ స్టెప్ చెప్పండి. సోషల్ మీడియా ఎగ్జాక్ట్లీ అండి. నైస్. బిజినెస్ డీటెయిల్స్ అప్డేట్ చేయడం. సేమ్ గూగుల్ మై బిజినెస్ కూడా సేమ్ ఎస్ఎంఓ లాగానే ఉంటుందండి గూగుల్ మై బిజినెస్లో. ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్రియేట్ చేయడం. మీరు ఇప్పుడు క్రియేట్ చేస్తున్నారు. సో క్రియేట్ చేయడంలో క్లయింట్ తీసుకోండి. ఇది వరల్డ్ ఫేమస్ హాస్టల్ దగ్గర క్లయింట్ ఉంది కదా, నేను మీ క్లయింట్ లింక్ పంపిస్తాను. వన్ సెకండ్ అండి, మీ గ్రూప్లో షేర్ చేస్తాను ఆ క్లయింట్ నేమ్. వాళ్ళకి మీరు గూగుల్ మై బిజినెస్ అనేది క్రియేట్ చేయండి. మీకు ఆ క్లయింట్ నేమ్ సేమ్ యాస్టీస్ నేమ్ పెట్టండి. హెచ్టిటిపి అని అది ఓపెన్ చేయండి. లింక్ ఓపెన్ చేయండి. వరల్డ్ ఫేమస్ హాస్టల్ అది. ఆ నేమ్ అదే పెట్టండి. డాట్ కామ్ అవన్నీ కాకుండా నేమ్ పెట్టండి. అలా రాదండి. మొత్తం కాపీ చేసేసి డిలీట్ చేయొచ్చండి మీరు దాంట్లో. డాట్ కామ్ వరకు తీసేయండి. ఇంకోటి ఈ మధ్యలో స్పెషల్ క్యారెక్టర్స్ కూడా తీసేయండి. స్పేస్ ఇవ్వండి మేడం. ఆ నేమ్ అలా ఉండదండి. క్యాపిటల్ లెటర్ పెట్టండి అండి స్టార్టింగ్ లెటర్స్ అన్ని. ఇది మీరు అన్ని బిజినెస్లో చేయొచ్చు అండి. నెక్స్ట్. సో ఇప్పుడు ఇది సెకండ్ స్టెప్ అండి. బిజినెస్ టైప్ ఏంటి? మనము ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసినప్పుడు కూడా మనల్ని ఫస్ట్ నేమ్ క్రియేట్ చేసిన తర్వాత మన బిజినెస్ కేటగిరీ ఏంటని అడిగారు. గుర్తుందా మీకు అందరికి ఎవరికైనా? క్రియేట్ చేసినప్పుడు బిజినెస్ కేటగిరీ అడిగారు. గుర్తుంటే హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. మీరు వాయిస్ ఓపెన్ పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఎవరికైనా గుర్తుందండి? మనం బిజినెస్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు బిజినెస్ కేటగిరీ అనే క్వశ్చన్ మమ్మల్ని అడిగారు. ఫస్ట్ బిజినెస్ పేజ్ నేమ్ తర్వాత బిజినెస్ కేటగిరీ అడిగారు. రైట్. రైట్. ఇంకొకరు గౌతమ్ గారు గుర్తుందండి? రైట్. రైట్. సో ఇక్కడ మనం కూడా ఏం చేయాలంటే బిజినెస్ టైప్ ఏంటి, అసలు ఆ బిజినెస్ ఏంటిదని మనం చూసుకుందాం. సో ఇప్పుడు మీకు ఇచ్చిన క్లయింట్ ఏంటంటే సర్వీస్ బిజినెస్ అండి. ఓకే. కిందకి రండి. సర్వీస్ బిజినెస్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్కి వెళ్ళండి. ఇప్పుడు లోకల్ స్టోర్ అంటే వన్ సెకండ్. లోకల్ స్టోర్ అంటే ఇప్పుడు మనకు షాపింగ్స్ ఉంటాయి, షాపింగ్ మాల్స్, బ్యూటీ క్లినిక్స్ అవి ఉంటాయి కదా, అవి పెట్టుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే లోకల్ ఆన్లైన్లో సెటప్ ఉండదండి. అంటే ఆన్లైన్లో ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఓన్లీ టేక్ అవేస్ ఉంటాయి కదా, వాళ్ళకి లొకేషన్ ఉండదు, టేక్ అవేసే ఉంటాయి. లైక్ ఇప్పుడు ఎట్లా అంటే శారీస్ ఇంట్లో ఉండే అమ్ముతారు వాళ్ళు ఆన్లైన్లో. వాళ్ళకి ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఆన్లైన్ రీటైల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లోకల్ స్టోర్ అంటే వాళ్ళకి ఆల్రెడీ ఫిజికల్గా లొకేషన్ ఉంటే లోకల్ స్టోర్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న స్టోర్స్ ఉంటాయి, అది తీసుకోవచ్చు. ఓకే. సో మీరు దీనిలో ఏంటంటే సర్వీస్ తీసుకుంటే బెటర్ అండి. లేకుంటే లోకల్ స్టోర్ తీసుకున్నా ఓకే. సర్వీస్ తీసేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ది లోకల్ స్టోర్ అంటే అక్కడ ఉంది కదండి, కస్టమర్స్ కెన్ విజిట్ యువర్ బిజినెస్ ఇన్ పర్సన్. ఇన్ పర్సన్ మనం విజిట్ అవ్వచ్చు.
ఓకే. యువర్ బిజినెస్ మేక్ విజిట్స్ టు కస్టమర్స్ అన్నట్టు. సెకండ్‌ది ఏందంటే బేసిక్‌గా 2 ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. ఆన్‌లైన్ ఉంటది, ఆఫ్‌లైన్ ఉంటది సర్వీస్ బిజినెస్‌లో. లోకల్ స్టోర్ అంటే మనం ఓన్లీ వెళ్ళడం అంతే. ఆన్‌లైన్‌లో ఇట్లా మనకుండదండి. ఫస్ట్ బిజినెస్ ఏందంటే ఆన్‌లైన్ అన్నట్టు. సెకండ్‌ది ఏందంటే ఆఫ్‌లైన్. ఆ 2 కలిపింది ఉన్నదేందంటే సర్వీస్ బిజినెస్ అన్నట్టు. ఓకే. ఇవి మూడే ఉంటాయి. నెక్స్ట్ ఏముండవు. సో, దీంట్లో ఏది సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లమ్ లేదు. బట్ ఆన్‌లైన్ మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఉంటే మాత్రం ఆన్‌లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే లోకల్ స్టోర్ అయినా పెట్టుకోవచ్చు. సర్వీస్ బిజినెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకోటేందంటే దీంట్లో అడ్వాంటేజ్ మనం తర్వాత కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇది. ఇప్పుడు అంతా సెటప్ అయిపోయిన తర్వాత కూడా చేంజ్ చేసుకోవచ్చండి బిజినెస్ కేటగిరీ అనేది. ఓకేనా? అర్థమైందండి? ఇది ఎడిటబుల్ అన్నట్టు ఇది మనకి. మనం చేంజ్ చేసుకోవచ్చు తర్వాతైనా. నెక్స్ట్‌కెళ్ళండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. సో, బిజినెస్ కేటగిరీ మళ్ళీ అడిగింది. మళ్ళీ మీరు పెట్టండి. హాస్టలైజర్ అని పెట్టండి. కింద వచ్చింది హాస్టలైజర్. నెక్స్ట్ దీనిలో 3 పెట్టుకోవచ్చండి. వేర్ డూ యూ సర్వ్ యువర్ కస్టమర్స్ ఆప్షనల్ సెర్చ్ లొకేషన్స్ యూకే అని పెట్టండి. లైక్ లండన్ అని పెట్టండి. వాళ్ళ లొకేషన్ సెర్చ్ లొకేషన్ ఇప్పుడు మీరైతే విజయవాడ అని పెట్టాలండి. మీకు ఇప్పుడు స్టోర్ పెట్టినప్పుడు మీరు ఎక్కడ యూకే అండి. యూకే యూకే పెట్టండి. వితౌట్ స్పేస్ పెట్టండి. ఓకే. కొద్దిగా స్క్రోల్ డౌన్ చేయండి. లూటన్ అని పెట్టండి. యూకే కామా లూటన్. లూటన్ ఎల్యూటీఓఎన్ కామా స్పేస్ లూటన్ ఎల్యూటీఓఎన్ టీఓఎన్. వచ్చింది చూడండి. ఏదో ఒక లూటన్ సెలెక్ట్ చేసుకోండి యూకేది. ఫస్ట్ నెక్స్ట్ దీంట్లో ఎన్ని అంటే యాడ్ చేసుకోవచ్చు అండి. ఫోన్ నెంబర్ అక్కడ లండన్ నెంబర్ ఉందో చూడండి. లండన్ ఫ్లాగ్ అయినా నాకు తెలియదండి. లండన్ ఫ్లాగ్ అది ఫ్లాగ్ చూడండి అక్కడ. నో 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 బ్యాక్ రండి. గూగుల్ మై బిజినెస్కి రండి. ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన గూగుల్ మై బిజినెస్కి రండి. సెకండ్ అండి సెకండ్ ట్యాబ్. ఇక్కడ ఉన్న ఫ్లాగ్ అనేది యూకేనా కాదని నాకు డౌట్ వచ్చింది, అందుకే అడుగుతున్నాను నేను. క్లిక్ చేయండి. యూకేనండి, యూకేనే. ఓకే. సో ఫోన్ నెంబర్ వెబ్సైట్ నుండి మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? వెబ్సైట్లో ఏ నెంబర్ ఉందో చూసుకోండి. వెబ్సైట్కి వెళ్ళండి. కాపీ అవుతుందా? కిందికి రండి. కిందికి రండి, కంప్లీట్ కిందికి రండి. ఫుటర్కి రండి. ఫుటర్ హెడర్ ఇంకా ఫుటర్ అంటే కిందికి అండి, కంప్లీట్ డౌన్ కండి. అక్కడ నెంబర్ ఉంది చూడండి. కాపీ చేయండి. అవట్లా లేకుంటే నోట్ చేసుకోండి, వేసుకోండి. లేకుంటే కాంటాక్ట్ అస్కి వెళ్ళండి. అక్కడ కాపీ అవుతుందండి. కాంటాక్ట్ అస్కి వెళ్ళండి. అక్కడక్కడ ట్యాబ్ కాంటాక్ట్ కిందికి రండి. ఇక్కడ కాపీ అవుతుందండి. అక్కడ ఫుటర్లో కాదండి, కొద్ది పైకి. వెయిట్. క్యాన్సిల్ చేయండి అది. కొద్దిగా స్క్రోల్ అప్. ఇక్కడ కాపీ చేయండి. Yep. కాపీ చేయండి మేడం. క్లిక్ చేస్తున్నారు మీరు. డ్రాగ్ చేయండి. నేను మీకు కాపీ చేసి ఇస్తున్నాను. వెయిట్, నేను నెంబర్ ఇస్తున్నాను. సో నెంబర్ చూడండి. అది ఆ నెంబర్ ఈ నెంబర్ సేమ్ ఉందా చూడండి. మీకు వచ్చిందా? డ్రాగ్ అయిందండి. ఆ, ఆ, ఓకే. ఆ వెబ్సైట్ ఆప్షనల్ చూడండి. ఆప్షనల్ అంటే వెబ్సైట్ ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి వెబ్సైట్ పెట్టండి. యా, కరెక్ట్ అండి. కాంటాక్టర్స్ తీసి అవసరం లేదు. తీసేయండి. అందరు చూడండి. అందరు సరిపోద్దండి అక్కడికి. సరిపోద్ది.
ఆటోమేటిక్గా తీసుకోండి. ఆల్రెడీ మనకు కంట్రీ కోడ్ ఉంది కదా, మనకు కంట్రీ. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే, పుట్ యువర్ బిజినెస్ అండ్ మ్యాప్. కంటిన్యూ తీసుకోండి. ఇవన్నీ నార్మల్ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా బిజినెస్ ఉంటే ఇది ఒకటి క్రియేట్ చేసి ఇవ్వండి, వాళ్ళ గిఫ్ట్ లెక్క. చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇక్కడ అడ్రస్ ఇక్కడ పెట్టండి. మెయిలింగ్ అడ్రస్ టు వెరిఫై. వెబ్సైట్లో అడ్రస్ ఉంటుందండి, మీకు అడ్రస్ ఇస్తున్నాను. వెబ్సైట్లో కూడా అడ్రస్ లేదు కదా అందుకే. వన్ సెకండ్ అండి, అడ్రస్ చూస్తాను. ఇస్తున్నాను అండి. అడ్రస్ మాకు కూడా తెలియట్లేదు ఎక్కడ ఉన్నా. నేను కూడా వీళ్ళ అడ్రస్ దొరకట్లేదు, చూస్తున్నాయండి. లెవెన్ స్క్రీన్ ఇస్తున్నానండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. గ్రూప్లో పెట్టాను అడ్రస్. అదే అడ్రస్. అవుతుందండి, చూడండి. దాని మీద క్లిక్ అలానే కాపీ చేయండి. పోస్ట్ టవర్ లూటన్ అది ఉంది కదండి, అది ఓకే ఉన్నది అండి. ఫుల్గా పెట్టచ్చు, నో ప్రాబ్లం. కంప్లీట్ పెట్టండి సార్, కంట్రోల్ చెట్టు పెట్టండి. రీడ్.
అది టూ, ఒక్క నిమిషం. 2D, 2D పిన్ కోడ్స్ అంటే వీళ్ళ ఇట్లా ఉంటాయి మేడం. ఆ, అదే అదే ఎల్యూటీ అదే అంటే తీసుకోండి. అక్కడ నుండి తీసుకోండి. థ్యాంక్ యూ. ఎవరండి రెస్పాండ్ అయింది? థ్యాంక్ యూ విజయ్. నాకు నాలెడ్జ్ లేకుండే పోస్ట్ కోడ్స్ మీద. ఉండనివ్వండి, అక్కడ ఉన్న ప్రాబ్లం లేదు అది. నెక్స్ట్ క్లిక్ చేయండి. దిస్ పోస్టల్ కోడ్ ఫార్మాట్ ఇస్ ఎల్యూటీ రిమూవ్ చేయండి ఒకసారి. 2D అని పెట్టాను అంతే. ఓకే, నెక్స్ట్ మంత్ అయింది చూడండి, ఇది ట్రై చేయండి ఒకసారి. పెద్ద సమస్య వచ్చిందిగా. ఓకే, ఎలా అంటే పోస్ట్ కోడ్ స్పేస్ LU1 స్పేస్ ఉంటుందండి అది. 1 సెకండ్, నేను ఒకసారి గూగుల్ చేస్తున్నా. 2DW అండి, ఒక్క నిమిషం. స్పేస్ ఉంటుందండి, LU1 స్పేస్. LU1 అని ఉంది మరి ఇక్కడ అయితే. నేను గూగుల్ చేసిన దాంట్లో అన్ని LU1 LU2 ఉంది అక్కడ. ఓకే, LU1. టీ కాదు, 1 అండి. 1 1 1. నెక్స్ట్ ఓపెనింగ్ అవర్స్ అండి, 24 అవర్స్ పెట్టేసుకోండి. అన్నీ ఓపెన్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది డిపెండ్స్ అన్నట్టు. ఇప్పుడు బిజినెస్ 24 అవర్స్ అయితే 24 అవర్స్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే మన వర్కింగ్ అవర్స్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు అండి. సో ఈ బిజినెస్ అయితే మీకు ఇచ్చిన క్లయింట్ వెయిట్ పైకి వెళ్ళండి. పైకి వెళ్ళండి, స్టార్టింగ్ సండే ఓపెన్ చేయండి, 24 అవర్స్ అని అక్కడ పెట్టండి. సండే అక్కడ క్లిక్ చేయండి. మీ స్క్రీన్ కనిపిస్తుంది నాకు. గౌతమ్ గారు షేర్ చేసేది. ఓకే, వెరీ గుడ్. అక్కడ సండే దగ్గర 24 అవర్స్ అండి. అక్కడ ఓపెన్ సెట్ అని ఉంది కదండి, అక్కడ 24 అవర్స్ అని పెట్టాను. 24 అన్నిటికి 24 అవర్స్ యాడ్ చేయండి అలా. సో మీరు మీ నియర్ బై లొకేషన్స్ అన్నిటికీ ఇలా క్రియేట్ చేయాలండి. క్లయింట్స్ అడుగుతారు. నెక్స్ట్ స్కిప్ చేయండి, మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. స్కిప్ చేయండి, డిస్క్రిప్షన్ ఏం పెట్టాను. ఓకే, ఇది కూడా స్కిప్ చేయండి. ఇవన్నీ నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయండి, ఇది అడ్వర్టైజ్మెంట్ గురించి అడిగారు, స్కిప్ చేయండి. ఇది వర్క్ స్పేస్ గురించి, ఇది కూడా స్కిప్ చేయండి. సో కంటిన్యూ. ఓకేనా, వెరీ గుడ్ అండి, కంగ్రాచులేషన్స్. ఒక అప్లోడ్ దానికి చేశారు మీరు. సో యాక్చువల్లీ ఇది సస్పెండ్ అయింది, ఈరోజు మళ్ళీ చేశారు. థ్యాంక్ యూ. ఓకే, అది ఒకసారి నాకు లింక్ షేర్ చేయండి, స్క్రీన్ షాట్ పెట్టండి నాకు ఒకసారి, నేను క్లయింట్కి షేర్ చేస్తాను. స్క్రీన్ షాట్ పెట్టండి, లింక్ కాదు, స్క్రీన్ షాట్ పెట్టండి. మొత్తం పెట్టండి, ప్రాబ్లం. కింద మీరు స్క్రీన్ షాట్స్ పెట్టాలంటే మీకు డిఫాల్ట్గా ఒకటి ఉంటుందండి. కాపీ డైరెక్ట్ కంట్రోల్ C కొట్టండి, కాపీ అయిపోతుంది డైరెక్ట్. ఇన్బాక్స్లో మన గ్రూప్ దాంట్లో పెట్టండి. గ్రూప్లో పేస్ట్ చేయండి డైరెక్ట్. ఇప్పుడు కంట్రోల్ C కొట్టారు కదా, అక్కడ గ్రూప్లో కంట్రోల్ V కొట్టి పేస్ట్ చేయండి. ఎంటర్. ఎంటర్. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి, ఫస్ట్ క్రియేట్ చేశారు మీరు. సో మీరు రిమైనింగ్ పీపుల్ ఏంటంటే, సో ఇది మీరు రిమైనింగ్ వాళ్ళు కూడా చేయాలండి టాస్క్. ఓకే, సో కొన్ని దీనికి కండిషన్స్ ఉంటాయి.
జ్యోతి గారు. ఇంకోటి ఏంటంటే దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఏమేమి ఉండాలి, ఎలా ఉండాలి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే. ఇంకొకటి మేడం, మేడం ఒక్క నిమిషం. నాకు దీనికి యాక్సెస్ ఇవ్వండి. స్క్రీన్ ఆఫ్ చేయకండి. ఇక్కడ యాక్సెస్ కావాలంటే ప్రొఫైల్ స్ట్రెంత్ అని ఒకటి ఉంది కదా! చూసారా? పక్కన 3 డాట్స్ ఉన్నాయండి. ఆ 3 డాట్స్ క్లిక్ చేయండి. సో, అక్కడ మీరు బిజినెస్ ప్రొఫైల్ సెట్టింగ్స్‌కెళ్ళండి. పీపుల్ అండ్ యాక్సెస్. ఇక్కడ యాడ్ అని ఉంది కదండీ! యాడ్ చేయండి. సో, నేను ఒక ఈమెయిల్ ఐడీ మీకు షేర్ చేస్తాను. దానికి యాక్సెస్ ఇవ్వండి. ఇప్పుడు మీరు క్రియేట్ చేసింది ఇదే ఈమెయిల్ ఐడి అండి? గౌతమి బి అని చెప్పి 999 అదేనండి? ఓకే. అదే ఉంటే నాకు యాక్సెస్ ఉందిలేండి. ఓకే. గాట్ ఇట్ అండి. యాక్సెస్ ఉంది నాకు. సో, మీరు ఇంకోటి ఏంటంటే దీనిలో ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే నాకు యాక్సెస్ ఉందిలేండి. వదిలేయండి అది. నేను చూసుకుంటాను. సో, దీనిలో కొన్ని కొన్ని గైడ్‌లైన్స్ ఉంటాయి. పాలిసీస్ ఉంటాయి. ఇది ఫ్రీ టూల్ కాబట్టి దీంట్లో మనం కంప్లీట్‌గా గూగుల్‌కి అగైనెస్ట్‌గా ఏమన్నా పోస్ట్ చేసామండి, లేకపోతే ఏదైనా యాక్టివిటీ చేసానంటే ఇమ్మీడియేట్‌గా సస్పెండ్ అయిపోతది మనకి. మనకు కనబడదు అది మొత్తానికి. ఓకేనా? అర్థం ఈ బిజినెస్ పేజ్ అని కనబడదు కాదు. లొకేషన్ ఉండదండి అక్కడ. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒకవేళ సస్పెండ్ అయితే మనమే దీన్ని మనం రికవరీ చేయాలి. దానికి 10,000 తీసుకుంటారండి. ఒక్క బిజినెస్ పేజ్ రికవరీ చేయాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజయవాడలో ఏదైనా డెంటల్ హాస్పిటల్‌కి సంబంధించిన పేజ్ ఓపెన్ చేయండి. నార్మల్‌గా డెంటల్ హాస్పిటల్ ఇన్ విజయవాడ అని ఓపెన్ చేయండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఒకవేళ సస్పెండ్ అయితే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే డేంజరస్‌గా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఏషియన్ డెంటల్ విజయవాడ అని ఉంది. దానికి రివ్యూస్ ఎన్ని ఉన్నాయండి? 4.9 పక్కన 822 రివ్యూస్ ఉన్నాయి. 822 రివ్యూస్ అంటే సింపుల్ థింగ్ కాదండి. ఒకవేళ సస్పెండ్ అయితే మొత్తం కనబడదండి. 822 రివ్యూస్ ఉండవు. ఆ బిజినెస్ అక్కడ ఉండదు. సో, దీనివల్ల ఎంత లాస్ అవుతుంది చెప్పండి? కంప్లీట్‌గా లాసే కదండి. సో, అందుకే మీరేందంటే దీంట్లో ఆప్టిమైజ్ చేసే ముందు ఇప్పుడు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఎలా చేస్తారో గూగుల్ మై బిజినెస్ ఆప్టిమైజేషన్ ఉంటది. ఆప్టిమైజేషన్‌లో కొన్ని గైడ్‌లైన్స్ ఉంటాయి. కొన్ని కాదండి, చాలా ఇంపార్టెంట్ గైడ్‌లైన్స్ ఉంటాయి. అవి మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఏది పడితే అది చేయొద్దు దీంట్లో యాక్టివిటీ. సోషల్ మీడియా చేసినట్టు సోషల్ మీడియా అంటే డిలీట్ ఆప్షన్ ఉంటది. దీంట్లో డిలీట్ ఆప్షన్ ఉండదు. ఓకేనా? మళ్ళీ ఇంకోటేంటంటే సోషల్ మీడియాలో 10 పోస్టింగ్స్ ఒకటేసారి షెడ్యూల్ చేసినట్టు దీన్ని 10 పోస్టింగ్ చేస్తే ఖతం. అస్సాం పోతది. పేజ్ కనపడదు ఇంకా మొత్తానికి మనకి. ఓకేనా? రికవరీ చేయడం కూడా చాలా కష్టం అయిపోతది. ఓకేనా? సో, ఇప్పుడు ఇంతకుముందు మీరు విజయవాడ డెంటల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళకి 822 రివ్యూస్ ఉన్నాయండి. సస్పెండ్ అయిపోయింది. బిజినెస్ అనేది కంప్లీట్‌గా డౌన్ అయిపోతది వాళ్ళకి. ఆటోమేటిక్‌గా ఇంపాక్ట్ పడతది వాళ్ళకి. సో, వీళ్ళు సస్పెండ్ అయిన దాన్ని అలాగే ఉంచుకొని మళ్ళీ కొత్తది క్రియేట్ చేసుకుంటారా? కొత్తది క్రియేట్ చేసుకొని మళ్ళీ రివ్యూస్ పెంచుకుంటారా? పెంచుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈ సస్పెండ్ అయిన పేజ్‌ని రికవరీ చేసుకుంటారు వాళ్ళు. ఓకేనా? ఎందుకంటే వాళ్ళకు ఈ రివ్యూస్ వస్తాయి. వాళ్ళకున్న బిజినెస్ కూడా వాళ్ళకొస్తది. సో, ఆ రివ్యూస్ కూడా మనం రికవరీ చేసుకోనికి కూడా మనము దాన్నేమంటాము చార్జెస్ తీసుకుంటామన్నట్టు. క్రియేట్ చేయడానికి చార్జెస్ తీసుకుంటాము. ఒకవేళ సస్పెండ్ అయితే రికవరీ చేసుకునేందుకు కూడా మనం చార్జెస్ తీసుకుంటాం. అప్ టు 10,000 వరకు తీసుకుంటాం. 1 డేలో అయిపోతది పని. ఓకేనా? డన్. మీకు రికవరీ చేసుకోవడం వచ్చు సార్ మీకు అని చెప్పేసి నా పేజ్‌నైతే సస్పెండ్ చేయకండి ప్లీజ్. ఓకే. ఎందుకంటే రికవరీ చేయడం చాలా కష్టమైతే. సో, మీ స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయండి. స్టాప్ చేయండి. నేను స్టార్ట్ చేసేసాను. కొన్ని పాయింట్స్ చెప్తాను. అందరికి అర్థమైందని డౌట్ ఏమైనా ఉందా? క్రియేట్ చేయడం ఇప్పుడు అందరికి వచ్చా? సింపుల్ అండి. వెరీ సింపుల్. ఇది కంపేర్ టు సోషల్ మీడియా పేజెస్ కంటే వెరీ సింపుల్‌గా ఉంటది. దాంతో కంపేర్ చేసుకుంటే. నాకు తెలిసి అందరికి అర్థమైతే ఒక హ్యాండ్ రైజ్ చేయండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. డన్. ఓకే. కొందరు హ్యాండ్ రైజ్ అయినట్టున్నారు. సరే అండి. హ్యాండ్ రైజ్ చేయకుండా ఓకే. విజయ్ ఎక్కడ ఉన్నారు మీరు? వచ్చారా విజయవాడకి? ఓహ్! థ్యాంక్ యూ. ఆఫీస్‌లో ఉన్నారు కాబట్టి ఈరోజు నాకు ఒక 100 వరకు నాకు కాంటాక్ట్స్ రావాలి మీ దగ్గర నుండి. అందరి దగ్గర నుండి. 100లో మనకు వచ్చే లీడ్స్ ఎట్లా ఉంటదంటే పర్సెంటేజ్ ఎలా ఉంటదంటే కన్వర్షన్‌ది 4% ఉంటది. అంటే మీరు 400 కాంటాక్ట్స్ ఇస్తే మనకు 4 క్లయింట్స్ మాత్రమే వస్తారు. ఓకేనా? ఆ టాస్క్ అయితే చేయండి. ఇప్పుడు ఈ గూగుల్ మై బిజినెస్‌లో ఏమైనా డౌట్ ఉందన్నా? మీకు డౌట్ ఉన్నట్టు అనిపించింది. ఎవరు దీంట్లో ఎవరైనా మిస్ అయ్యారండి. గౌతమ్ ఉన్న జ్యోతి గారు మిస్ అయినట్టున్నారు.
మీరు ఆఫీస్‌లోనే ఉన్నారా? ఓకే. తేజ, మీరు ఆఫీస్‌లోనే ఉన్నారా? ఓకే. మేడం వెల్కమ్ మేడం. గౌతమ్ గారు, మీ ఆఫీస్‌లోనే ఉన్నారా తను గూడా? ఓకే. యాహ్! ఓకే అండి. సో, ఈరోజు మీరు జేయాల్సిందేంటంటే, వన్స్ మీకు లోగో ఓకే అయిన తర్వాత, మీకు బోర్డ్ పెట్టిన తర్వాత, మీరు గూగుల్ మై బిజినెస్ అనేది మీ దానికి క్రియేట్ జేయాలి. మీ బిజినెస్ ఇప్పుడు మీరు ఏజెన్సీ మనం ఏజెన్సీ స్టార్ట్ చేసాం గదా! మీరు గాదు మనది. మన ఏజెన్సీ స్టార్ట్ చేసాం గదా! దానికి మీరు క్రియేట్ జేయాలి. ఓకే. హ్మ్. దాన్ని ఒకసారి మీరు మ్యూట్‌లో పెట్టుకొని నేను కొన్ని కండిషన్స్ చెప్తాను. చెప్పేసి నేను క్లోజ్ చేసేస్తాను. ఓకేనా క్లాస్ అనేది. ఒక 20 మినిట్స్. రైట్. ఫస్ట్ కండిషన్ మరి గూగుల్ మై బిజినెస్ క్రియేట్ చేయాలంటే ఏముండాలి? ఏముండాలండి చెప్పండి? మనకు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి? ఇప్పుడు క్లయింట్ దగ్గరికి వెళ్లి ప్రతి ఒక్కరికి గూగుల్ మై బిజినెస్ క్రియేట్ చేయగలుగుతామా దీంట్లో మనం? మీకు మిత్ ఉంటుంది మైండ్‌లో. ఇది మీకు తెలియాలి. ప్రతి ఒక్కరికి క్రియేట్ చేయొచ్చా అండి? నో అండి. వెరీ గుడ్. డైరెక్ట్ ఆన్సర్ చెప్పకండి ప్లీజ్. ఓకే. డైరెక్ట్ ఆన్సర్స్ అంటే ఇప్పుడు నేను ఇది చెప్దామంటే అది సరే ఓకే అండి కూల్. మనం ప్రతి ఒక్కరికి మనం గూగుల్ మై బిజినెస్ అనేది క్రియేట్ చేయలేము. ఓకేనా? సో దానికి ఆన్సర్ ఏంటంటే నో. ఎందుకు అంటే దానికి కంపల్సరీ వెబ్సైట్ అనేది కంపల్సరీ అవసరం. వెబ్సైట్ అవసరం అనేది మనకు తెలుసు కానీ గూగుల్ మై బిజినెస్ క్రియేట్ చేసేటప్పుడు మీకు అక్కడ ఆప్షనల్ అని వచ్చింది ఐడియా ఉందా? వెబ్సైట్ అనేది ఆప్షనల్ అని వచ్చింది. అవునా కదా? గౌతమ్ గారు క్రియేట్ చేసినప్పుడు మీకు గుర్తుందా? ఫోన్ నెంబర్ కింద వెబ్సైట్ ఆప్షనల్ అని వచ్చింది. బట్ ఇప్పుడు జ్యోతి గారు ఏమన్నారు మనతోని? ఉన్నారా? తను వచ్చారా? స్క్రీన్ షేర్ అవుతుందండి నాది? ఓకే. ఇద్దరు షేర్ చేసుకుంటున్నారా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం గూగుల్ మై బిజినెస్ క్రియేట్ చేసేటప్పుడు వెబ్సైట్ అనేది ఆప్షనల్ అండి. ఓకే. ఎప్పుడు ఆప్షనల్ అంటే మనకు లొకేషన్ అనేది ఉంది. ఫిజికల్‌గా మనకు ఆఫీస్ సెటప్ అంతా ఉంది అనుకోండి. అప్పుడు మనకు వెబ్సైట్ అనేది అవసరం లేదు. ఎందుకంటే చాలా మందికి వెబ్సైట్ లేకుండా గూగుల్ మై బిజినెస్ క్రియేట్ చేసుకుంటారు. ఎప్పుడు వాళ్ళకు లొకేషన్ అనేది ఉంది. వాళ్ళకు బోర్డ్ ఉంది. వాళ్ళకు ఆఫీస్ అడ్రస్ ఉన్నప్పుడు వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన దానికి ఆఫీస్ అనేది లేదండి. ఇప్పుడు గౌతమ్ గారు క్రియేట్ చేసిన దానికి ఆఫీస్ లేదు. సో వాళ్ళకి రిఫరెన్స్ ఏది వెబ్సైట్. వెబ్సైట్‌లో ఎందుకు మనము రిఫరెన్స్ అంటే వెబ్సైట్‌లోని వాళ్ళ బిజినెస్‌ను ఫోన్ నెంబర్‌ను వెరిఫై చేసుకుంటారు గూగుల్ అనేది. ఇప్పుడు మనం క్రియేట్ అయింది కదా! ఇన్ కేస్ మనము ఇచ్చిన అడ్రస్ అనేది వెబ్సైట్‌లో ఏ పేజ్‌లో లేకపోయినా గానీ, ఏదైనా పేజ్‌లో లేకపోయినా గానీ, అది ఇమ్మీడియేట్‌గా సస్పెండ్ అయితాయి 2, 3 డేస్ తర్వాత. సో మనం ఏం చేయాలంటే మనము గూగుల్ మై బిజినెస్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళకి వెబ్సైట్ అనేది కంపల్సరీ మన వెబ్సైట్‌లో ఉండేటట్టు చూసుకోవాలి. ప్లస్ ఆ లొకేషన్ అనేది అడ్రస్ కరెక్ట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే. అర్థమైందండి పాయింట్ నాకు తెలిసి కొద్దిగా కన్‌ఫ్యూజ్ ఉన్నట్టుంది. ఏం లేదండి సింపుల్. మనం క్రియేట్ చేసే అడ్రస్ అనేది వెబ్సైట్‌లో ఉండాలి. సో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం మన వెబ్సైట్ ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన అడ్రస్ అనేది వెబ్సైట్లో ఉందా లేదో చూద్దాం. సో ఇక్కడ ఫుటర్లో లేదు. అడ్రస్ ఎక్కడెక్కడ ఉంటుంది వెబ్సైట్లో? ఫుటర్లో లేదు, హెడర్లో లేదు, కాంటాక్ట్ అస్ పేజ్లో అస్సలు లేదండి. ఇక్కడ అడ్రస్ లేదు. సో మనం ఇప్పుడు మీరు క్రియేట్ చేసింది సస్పెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఏం చేస్తాం అప్పుడు ఆఫీస్లో పర్సన్కి ఫోన్ చేసి అడ్రస్ ఎక్కడ ఉందండి కరెక్టేనండి టీయా వన్ అండి ఇప్పుడు ఇంతకుముందు మీరు క్రియేట్ చేసినప్పుడు అర్థం కాదు అడ్రస్ ఏది దీంట్లో పిన్ కోడ్ ఏం పెట్టారు వన్ కదా యా. అంతే కదా మిగతాదంతా సేమ్ కదా కొద్ది స్పెల్లింగ్స్ నాకు రావండి నేను అంటే గ్రామర్లో వచ్చిన దగ్గరండి. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ వెబ్సైట్ అనేది వెబ్సైట్లో ఈ అడ్రస్ అనేది మనం అప్డేట్ చేసేసాం. ఓకే. సో వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు వెబ్సైట్లో వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో ఇప్పుడు మనకు సస్పెండ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదు. సో వెబ్సైట్ ఉంది. సో ఇంకోటి ఏంది ఆప్షనల్
ఆప్షన్ ఏంది? ఆఫీస్ అడ్రస్ అనేది ఉండాలి. ఆఫీస్ అడ్రస్ ఆర్ లొకేషన్ ఉండాలి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు తీసుకుందాం. మనకు వెబ్‌సైట్ ఉందా? మన ఏజెన్సీకి వెబ్‌సైట్ ఉందా? లేదు. మన ఏజెన్సీకి ఏముంది? అడ్రస్ ఉంది. ఆఫీస్ అడ్రస్ ఉంది. సో, ఆఫీస్ అడ్రస్ ఉంటే కూడా క్రియేట్ చేసుకోవచ్చు మనం. మనం ఎలిజిబుల్. సస్పెండ్ అనేది అవ్వదు. సో, ఆఫీస్ అడ్రస్ ఉన్నప్పుడు ఏముండాలంటే దీనికి కంపల్సరీ బోర్డ్ ఉండాలండి. బోర్డ్‌లో మన నేమ్ ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో ఆ నేమ్‌తోని మనం క్రియేట్ చేయాలి. ఇంకోటి ఏముండాలి చెప్పండి? ఇవి 2 రిక్వైర్మెంట్స్ ఉంటే సరిపోతదా? ఇంకో కేస్ ఏంటంటే నాకు వెబ్‌సైట్ లేదు, ఆఫీస్ లేదండి. క్రియేట్ చేయొచ్చా? నో వెబ్‌సైట్, నో ఆఫీస్ అడ్రస్. క్రియేట్ చేయొచ్చా? అంటే ఇలాంటి వాళ్ళు వస్తారండి మనకి. క్లయింట్స్ ఉంటారు. ఆఫీస్ ఉండదు, వాళ్ళకి అడ్రస్ ఉండదు. బట్ ఏమని అడుగుతారంటే నాకు గూగుల్ మై బిజినెస్ లొకేషన్ కావాలి. క్రియేట్ చేయొచ్చండి. ఓకే. ఆఫీస్ అడ్రస్ అవసరం లేదు, వెబ్‌సైట్ అవసరం లేదు. ఓకే. క్రియేట్ చేయొచ్చు. ఇలా క్రియేట్ చేయాలని చెప్తాను తర్వాత. హ్మ్. సో, మనకు తెలవాల్సింది ఏంటంటే ఈ 2 కేసెస్‌లో మాత్రమే అవుతుందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి వెబ్‌సైట్ లేకపోతే మనం వెబ్‌సైట్ చేసుకోండి సార్ మా దగ్గర చాలా తక్కువ ప్రైస్‌కి వెబ్‌సైట్ చేస్తాం సార్ అని చెప్పి మనం బిజినెస్ చేసుకోవచ్చండి. లేకపోతే గూగుల్ మై బిజినెస్ అనేది ఉండదని చెప్పి చేసుకోవచ్చు. రీసెంట్‌గా ఒక క్లయింట్‌కి మనం చేసాం. ఇది కేస్ స్టడీ ఏంటంటే సంథింగ్ లీప్ ట్రావెల్స్ అని ఒకటి ఉంటుంది. ఇది వీళ్ళకి వెబ్‌సైట్ చేసామండి. వీళ్ళకి యాక్చువల్లీ గూగుల్ మై బిజినెస్ లొకేషన్ లేకపోతుండే. లొకేషన్‌కి వీళ్ళు ఏం చేశారంటే వెరీ రీసెంట్ నిన్ననే జరిగింది ఇన్సిడెంట్. ఇప్పుడు ఇది ఉందనుకోండి, వీళ్ళ వెబ్‌సైట్ ఉందా లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, వీళ్ళకి ఎక్కడికి రీడైరెక్ట్ అయిపోయిందంటే జస్ట్‌డైల్‌కి రీడైరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్‌డైల్ అడ్రస్ ఇది. ఓకేనా? సో, మనం ఏం చేయొచ్చంటే జస్ట్‌డైల్‌లో ఉన్న అడ్రస్ జస్ట్‌డైల్ అయితే కంపల్సరీ ఉంటది. ఏదో ఒక బిజినెస్‌కి జస్ట్‌డైల్ ఉంటదండి. సో, ఆ అడ్రస్ కూడా మనం పెట్టొచ్చు. ఓకేనా? అడ్రస్ అంటే ఆ లింక్. లేకపోతే ఇంకొకటి చెప్తానండి. అంటే దీంట్లో ఫేస్‌బుక్ లింక్ కూడా పెట్టుకోవచ్చండి వెబ్‌సైట్ ప్లేస్‌లో. ఫేస్‌బుక్ పేజ్ లింక్ ఉంటది కదా! అది కూడా మనం పెట్టుకోవచ్చు. ఆఫీస్ ఒకవేళ లేకపోతే, వెబ్‌సైట్ లేకపోతే. ఓకేనా? సో, అలా పాసిబిలిటీస్ అనేది ఉంటది. రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇప్పుడు ఇప్పుడు చెప్పిన టాపిక్‌లో. హ్మ్. ఓకే. మళ్ళీ చెప్తానండి. మీకు ఒకవేళ క్లయింట్ వచ్చారనుకోండి, గూగుల్ మై బిజినెస్ లొకేషన్ క్రియేట్ చేయమని దీన్ని మనం ఏమంటామంటే గూగుల్ మై బిజినెస్ టాపిక్‌లో అది గూగుల్ మై బిజినెస్ లొకేషన్ అనుకుందాం. ఇది వాళ్ళ రిక్వైర్మెంట్. నా బిజినెస్ ఇక్కడ ఉంది. నాకు లొకేషన్ కావాలని చెప్పి మన దగ్గర క్లయింట్ వచ్చినప్పుడు మనం ఏం అడగాలి క్వెషన్స్ మీకు కావాల్సింది ఏంటిది? ఫస్ట్ ఒక గూగుల్ మై బిజినెస్ లొకేషన్ అడ్రస్ లొకేషన్ క్రియేట్ చేయాలంటే మనకు వెబ్‌సైట్ అనేది కావాలి. ఇది జనరల్‌గా మీకు తెలిసిందే. తర్వాత వెబ్‌సైట్ అనేది లేదనుకుందాం. ఫస్ట్ కేస్‌లో వెబ్‌సైట్ అనేది లేదు. కేస్ 1 అనుకుందాం. వెబ్‌సైట్ అనేది లేదు. వెబ్‌సైట్ ఉన్నప్పుడు ఓకే. అయిపోయింది. కేస్ 2 అనుకుందాం. వెబ్‌సైట్ లేదు. ఓన్లీ ఆఫీస్ అడ్రస్ మాత్రమే ఉంది. సో, ఆఫీస్ అడ్రస్‌కి బోర్డ్ ఉంది. ఇప్పుడు కూడా మనకు పాసిబిలిటీ ఉందండి. క్రియేట్ చేయనీకి ఛాన్స్ ఉంది. ఓకే. సో, కేస్ 3 ఏందంటే వెబ్‌సైట్ లేదు, ఆఫీస్ అడ్రస్ లేదు. అప్పుడు మనం క్రియేట్ చేయొచ్చా? క్రియేట్ చేయొచ్చు. అయినా గానీ క్రియేట్ చేయొచ్చు. వాళ్ళకి లొకేషన్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే మనం దీంట్లో ఫేస్‌బుక్ లింక్స్, పేజ్ లింక్స్, మళ్ళీ ఏమైనా జస్ట్‌డైల్ ఉంటే జస్ట్‌డైల్ లింక్స్, ఇన్‌స్టాగ్రామ్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్ లింక్స్, పేజ్ లింక్స్ మాత్రమే. ఎందుకు మరి వీటితోని మనకు ఎట్లా ఎట్లా అడ్రస్ వెరిఫై అయితది చెప్పండి? ఎందుకంటే మనము ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ అడ్రస్ కూడా పెడతామండి. ఏదో పెట్టలేదు. సారీ అండి. అప్పుడప్పుడు బూతులొస్తాయి వీళ్ళు చేసే పనులకి. ఎంత కష్టపడి బిజినెస్ బిల్డ్ చేసినప్పుడు చూడండి ఇప్పుడు వీళ్ళు పెట్టారు. ఇక్కడ అడ్రస్ ఉంది. అంటే ఇప్పుడు ఈ పేజ్ లింక్ ఇచ్చినప్పుడు అడ్రస్ అనేది వెరిఫై చేసుకుంటది. ఫోన్ నంబర్ వెరిఫై చేసేసుకుంటది. ఇప్పుడు మనము వరల్డ్ ఫేమస్ హాస్టలర్ చేసాం కదా! అతను అక్కడ అడ్రస్ పెట్టలేదు. అందుకే సస్పెండ్ అయితుంది అది బేసిక్‌గా. అర్థమైందండి? ఇప్పుడు నేను పాయింట్ అర్థమైందా? వెరిఫై చేసుకోవాలి. గూగుల్ వెరిఫై చేసుకోవాలంటే ఎక్కడెక్కడ వెరిఫై చేసుకుంటది? అక్కడ మనం ఫేస్‌బుక్ లింక్ ఇచ్చినప్పుడు అక్కడ అడ్రస్ ఉందా? వెరిఫై చేసుకుంటది. ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇచ్చినామా అక్కడ అడ్రస్ ఉందా? వెరిఫై చేసుకుంటది. జస్ట్‌డైల్ లింక్ ఇచ్చినామా ఆ అడ్రస్ ఉందా? వెరిఫై చేసేసుకుంటది. సో, అవన్నీ వెరిఫికేషన్‌లో ప్రాసెస్ అన్నట్టు. చూడండి ఈ పేజ్ ఉందనుకుందాం. ఈ పేజ్‌లో డిక్లైన్ ఆప్షన్ కూడా అడుగుతాను. ఈ పేజ్ ఓపెన్ చేశాను. ఒకవేళ వెబ్‌సైట్ లేదనుకోండి ఈ పేజ్ లింక్‌తో నేను పేజ్ లింక్ అక్కడ అడ్రస్ వెబ్‌సైట్ ప్లేస్‌లో ఈ అడ్రస్ ఇచ్చాననుకోండి. ఈ లింక్ ఇచ్చాననుకోండి.
దీంట్లో మనకు అడ్రస్ ఉందా, అడ్రస్ లేదు, అడ్రస్ మిస్సింగ్. సో మనం వెరిఫై అవుతుందా, అవ్వదు. ఓకే. సో ఇలా ఇవన్నీ మనం చెక్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మనం ఫేస్బుక్ లింక్ ఇచ్చినా, ఆ ఫేస్బుక్ పేజ్ లింక్ ఇచ్చినా దాంట్లో అడ్రస్ మాత్రం కంపల్సరీ అప్డేట్ అయి ఉండాలి. అది కండిషన్. క్లియర్ అండి. సో ఇప్పుడు మీరు ఎవరికైనా బిజినెస్, గూగుల్ మై బిజినెస్ క్రియేట్ చేయడం వచ్చా, ఎవరికైనా చేయొచ్చా, ఆ నమ్మకం వస్తే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. నాకు డౌట్, ఎవరు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేశారు? తేజ్ అని డౌట్ అడుగుతున్నాను, ఎందుకంటే ఆఫీస్లో ఉన్నాడు కాబట్టి. సో తేజ, నాకు వెబ్సైట్ లేదు, నాకు ఫేస్బుక్ పేజ్ లేదు, నాకు అడ్రస్ లేదు, క్రియేట్ చేయవచ్చా? ఎట్లా చేయొచ్చండి? లేదండి నాకు వెబ్సైట్. లేకుండా చేయాలి నువ్వు, నేను క్రియేట్ చేసుకున్నా అంటే వెబ్సైట్ ఫస్ట్ కేసులో మీరు చేయొచ్చు కదండి. ఇదే కేసులో చేయొచ్చు కదా, వెబ్సైట్ ఉంటే ఇది అయిపోతుంది కదా. నాకు వెబ్సైట్ లేదండి. వెబ్సైట్ లేదంటే వెబ్సైట్ లేదు, వెబ్సైట్ నాకు నాకు అవసరం లేదు, నేను చేసుకోను, వెబ్సైట్ క్రియేట్ చేసుకోను. అప్పుడు ఎలా చేస్తావు చెప్పు? ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేశారు కదండి. సరే, కవిత చెప్పండి మీరు, లేకుంటే గౌతమ్ గారైనా చెప్పండి. జ్యోతి గారు చెప్పండి. ఆఫీస్ అడ్రస్ అడ్రస్ కూడా లేదు మేడం. ఇన్స్టాగ్రామ్ కూడా లేదండి. ఇన్స్టాగ్రామ్ లేదు, జస్ట్ డైల్ లేదు. ఇన్స్టాగ్రామ్ లేదు, జస్ట్ డైల్ కూడా లేదండి. వెబ్సైట్ లేదని చెప్తుంటే వెబ్సైట్ క్రియేట్ చేయడం లేదు అని చెప్తున్నా, మళ్ళీ వెబ్సైట్ క్రియేట్ చేసుకుని చెప్పకండి. ఆఫీస్ అడ్రస్ కూడా లేదండి. లింక్డ్ఇన్ కూడా ఉంది కదండి, లింక్డ్ఇన్ ఉంది, ట్విట్టర్ ఉంది, వీటిలో కూడా అడ్రస్ పెట్టుకొని చేసుకోవచ్చు. నా నా ఆబ్జెక్టివ్ అదే అండి. చెప్పింది ఏంటంటే ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, లింక్డ్ఇన్లో పెట్టుకోండి, ట్విట్టర్లో పెట్టుకోండి. సరే ఇవేం లేకపోతే క్రియేట్ చేయండి, ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయడం, ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు కదండి. సింపులే కదండి. అంతే కదా. సో అది. సో ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, మీ బిజినెస్, మీ మీ ఫ్యామిలీలో మీ రిలేటివ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫేస్బుక్, ఇవన్నీ ఏదో ఏదో ఒక బిజినెస్ ఉంటే వాళ్ళకి గూగుల్ మై బిజినెస్ అనేది మీరు క్రియేట్ చేసి ఇవ్వండి. సో మీకు ఒక టాస్క్ ఇస్తాను నేను. ఇంకో క్లయింట్ ఎవరైనా చేయండి, అందరు కలిసి ఒక క్లయింట్ చేయండి. గురూజీ శివానంద్ అని ఒక క్లయింట్ ఉంటారు, వీళ్ళకి చేయండి. ఒక క్లయింట్ ఇస్తాను, అందరు కలిసి చేయండి. అంటే ఇప్పుడు చేసిన గౌతమ్ గారు తప్ప మిగతా అందరు. నేమ్స్ మాత్రం కొన్ని క్యాపిటల్ లెటర్స్లో దాంట్లో దీంట్లో పెట్టండి మేడం, ఎందుకంటే మీరు కంప్లీట్గా నేమ్స్ స్మాల్ లోవర్ కేస్లోనే పెడుతున్నారు. అడ్రస్ అడ్రస్ 11 అండి, మనం 11 అని పెట్టాలి. 11 పెట్టాలండి. యాక్చువల్లీ 11 పెడితే మాకు సస్పెండ్ అయిపోతుంది, మనకి ఇక్కడ చేంజ్ చేస్తే. అయినా అడ్రస్ ఇక్కడ లేదు కదండి, అంత చెక్ చేసుకోలేదు. చూసారా, అడ్రస్ కూడా మనం రాంగ్ పెట్టాము. ఓకే. ఇక్కడ అడ్రస్ లేదు లక్కీగా. ఇదండి క్లయింట్ మీకు. ఈ క్లయింట్కి మీరు గూగుల్ మై బిజినెస్ క్రియేట్ చేయాలి, అందరు క్రియేట్ చేయాలండి. ఇండివిజువల్ ఒక్కొక్క సపరేట్ సపరేట్ అకౌంట్స్లో గూగుల్ మై బిజినెస్. ఇంకోటి ఏంటంటే, మీకు ఇంకోటి తెలియాల్సింది ఏంటంటే, ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఈమెయిల్ ఐడితోనే క్రియేట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఈమెయిల్ ఐడి లేకుండా గూగుల్ మై బిజినెస్ అనేది క్రియేట్ చేయలేము. ఓకేనా. సెకండ్, క్లయింట్స్ అందరికి వచ్చినాయండి. ఒక్క దాంట్లో అన్ని కాదండి, ఇప్పుడు మీ ఈమెయిల్ ఐడితో మీరు చేయండి. ఇప్పుడు విజయ్ ఈమెయిల్ ఐడితో విజయ్ చేస్తాడు, తేజతో తేజ చేస్తాడు, కవిత గారితో కవిత చేసేసుకుంటాడు. ఓకేనా. ఇంకొకటి అంటే, రేపు నాకు యాక్చువల్లీ నేను ట్రావెలింగ్లో ఉంటాను, మీరు
12 తర్వాత క్లాస్ ఏదన్నా ఉంటే ప్లాన్ చేయండి. యాక్చువల్లీ నాకు రేపు వీకెండ్ కాబట్టి నేను హోమ్ వేరే ఎట్లా చూస్తున్నాను. రేపు క్లాస్ టైమింగ్స్ చూద్దాం. ట్రావెలింగ్లో ఉండకపోతే ఓకే, మార్నింగ్ రీచ్ అయితే ఓకే. చూద్దామండి ఒకసారి, నేను అదే చెప్తాను మీకు అప్డేట్, జ్యోతి గారు మీకు అప్డేట్ ఇస్తాను నేను. సో ఇది ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకి ఏంటంటే 5 days క్లాస్ ఉంటుంది గూగుల్ మై బిజినెస్. ఓ, మనం సండే రోజు ఫినిష్ చేయాలనుకుంటే మొత్తం ఒకటే రోజు కూడా ఫినిష్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు దీంట్లో కంప్లీట్గా చార్ట్ జీపీటీతో చేయొచ్చు అండి. చాలా హ్యాపీగా మీరు చేసుకోవచ్చు ఇది చార్ట్ జీపీటీతో. మీరు ఏంటంటే ఒక బిజినెస్కి ఈజీగా 100 కాల్స్ ఇవ్వచ్చు అండి. ఇవి నేను మీకు 100% గ్యారంటీ ఇస్తాను. పర్ మంత్కి చెప్తున్నాను, ఇది మినిమం చెప్తున్నాను నేను ఇంకా. ఓకేనా, ఇది కంప్లీట్గా నేర్చుకోండి. వేరే వాళ్ళకి అవసరం లేదు కాల్స్. ఇనిషియల్గా మీ బిజినెస్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తున్నారు కదా విజయవాడలో, అక్కడనే మీరు ఒక 50 కాల్స్ ఈజీగా, అంటే ఆ బిజినెస్కి తక్కువ ఉంటుంది కాల్స్, 50 కాల్స్ వేసుకోవచ్చు. 50 అంటే ఈజీగా మీకు 1 monthకి ఒక క్లయింట్ వచ్చినా ఓకే. ఓకేనా. ఇంకోటి ఏంటంటే గూగుల్ ఇది మన డిజిటల్ మార్కెటింగ్లో క్లయింట్స్ ఎలా ఉంటారంటే, మనకు పర్ మంత్కి 10 clients 15 clients అవసరం లేదండి. పర్ మంత్కి ఒక క్లయింట్ వచ్చినా హ్యాపీ. ఎందుకంటే ఒక క్లయింట్ ఎవ్రీ మంత్ మనకు పే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక మంత్లో ఒక క్లయింట్ వచ్చారనుకోండి, నెక్స్ట్ మంత్లో ఒక 2 clients వచ్చారనుకోండి, థర్డ్ మంత్లో ఎంతమంది క్లయింట్స్ ఉంటారు మనకి? 3 clients ఉంటారు. సో అదే నెంబర్ అనేది పెరుగుతుంది. సో మన టార్గెట్ ఏంటంటే, మీరు ఎలా పెట్టుకోండి అంటే టార్గెట్ క్లయింట్స్ ఇది ఒక 6 monthsకి మనకు ఒక 10 to 15 clients లేకుంటే 20 clients వచ్చేలాగా పెట్టుకోండి. ఒక 20 clients వచ్చింది అనుకోండి, సరిపోతుందండి. ఇంకా మనకు ఏజెన్సీలు ఎక్కువ అవసరం కూడా లేదు. సో అప్పుడు మనం ఏం చేద్దామంటే, విజయవాడ కాకుండా బయట క్లయింట్స్ని కూడా మనం ఎట్లా తీసుకొచ్చుకోవాలి, లేకుంటే మన నెట్వర్క్, ఇప్పుడు ఆర్కే గారి నెట్వర్క్ ఉంది. సో వీళ్ళ నెట్వర్క్స్ ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర నుండి కూడా మన క్లయింట్స్ వస్తారు, మనకు ప్రాబ్లం లేదు. సో క్లయింట్స్ వచ్చే ముందు అయితే మీరైతే వార్కు రెడీ ఉండండి అంతే. వచ్చిన తర్వాత మీరు అక్కడ కేస్ స్టడీస్ను రీసెర్చ్ చేయొద్దు. అంటే అక్కడ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో నోటీస్ చేయకుండా, అన్ని ప్రాబ్లమ్స్ అన్ని మిస్టేక్స్ అన్ని ఇప్పుడే చేయండి మీరు ఇంకా. ఓకే, డన్. సో ఇది రేపు నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. చార్ట్ జీపీటీతో గూగుల్ మై బిజినెస్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలో రేపు చెప్తాను నేను. ఆప్టిమైజ్ నథింగ్ బట్ లీడ్స్ ఎలా తీసుకురావాలి, బిజినెస్ ఎలా తీసుకురావాలి, ఈ విజిబిలిటీ టాప్లో తీసుకురావాలి, ఎలా ఎలా తీసుకురావాలని చెప్తాను. అది వెరీ సింపుల్ అండి, చాలా చాలా సింపుల్. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఈరోజు క్లాస్ ఇక్కడికి మనం స్టాప్ చేద్దాము. ఓకే, ఎందుకంటే మళ్ళీ సగం టాపిక్ సగంలోనే అయిపోతుంది. ఓకే, చిన్నగా ఒకటి చెప్తానండి. సరే, 20 minutes టైం ఉంది కదా, చిన్న ఒక లాజిక్ చెప్తాను. మీరు ఇప్పుడు గూగుల్ మై బిజినెస్ అనేది క్రియేట్ చేశారు కదా, నేమ్ క్రియేట్ చేశారు కదా గౌతమ్ గారు. ఈ నేమ్ అనేది మనకు సరిగా లేదని చెప్తున్నాను నేను. మీరు అగ్రి అవుతారా గారు? ఈ నేమ్ అనేది సరిగా లేదండి. నేమ్ అనేది కూడా గూగుల్ మై బిజినెస్ ఆప్టిమైజేషన్లో ఒక పార్టే. ఓకేనా, ఆ నేమ్ను మనం ఎలా తీసుకోవాలి చార్ట్ జీపీటీ నుండి అంటే, ఏ బిజినెస్ కైనా ఎలా తీసుకోవాలంటే ఒకటి ఉంటుందండి, చెప్తాను. ఇదంతా చార్ట్ జీపీటీ డేటా అండి, మీకు ఇస్తాను నేను. నేమ్ కూడా ఎలా సెలెక్ట్, బిజినెస్ డిస్క్రిప్షన్ ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఎలా దాన్ని ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలనేది ఇది ఇక్కడ ఉంటుందండి, ఆ ప్రాంప్ట్. ఓకేనా, సో బిజినెస్ డిస్క్రిప్షన్ తర్వాత చూసుకుందాం. ఫస్ట్ బిజినెస్ నేమ్, హై ర్యాంకింగ్ బిజినెస్ నేమ్ విత్ చార్ట్ జీపీటీతో ఈ ప్రాంప్ట్ ఉంటుంది, కాపీ చేసేసుకొని. ఇప్పుడు చేంజ్ చేయకండి నేము. ఓకేనా, ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఎవరు శివానంద ఇచ్చారు కదా, వాళ్ళు చేంజ్ చేయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిజినెస్ నేమ్ అనేది ఒకటేసారి చేంజ్ చేయాలి, 2 సార్లు చేంజ్ చేస్తే సస్పెండ్ అవుతుంది. గౌతమ్ గారు అర్థమైందా? ఇప్పుడు మీరు ఇచ్చింది ఇలానే ఉండనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు కొత్తది కావాలనుకుంటే కొత్త ఈమెయిల్ ఐడి నుండి క్రియేట్ చేయండి. ఇప్పుడు మీకు టాస్క్ చేయాలనుకుంటే కొత్త ఈమెయిల్ ఐడి నుండి చేసేసుకోండి. ఓకే, అన్నీ అండి, నేమ్, ఫోన్ నెంబర్, వెబ్సైట్ అడ్రస్, ఈ 3 చేంజ్ చేయొద్దండి. ఓకేనా, దాన్ని మనం ఏమంటామంటే నాప్ అంటాం. నాప్ అనే ఫార్ములా ఉంటుంది, నేను చెప్తాను. చాలా ఉంటాయి టాపిక్స్ దీంట్లో, చెప్పాను కదా. అది ఇంకా చాలా ఇన్ డీటెయిల్డ్గా ఉంటుందండి. ఈ ఫార్ములాను ఎక్కడ చేంజ్ చేయొద్దండి. నా పాయింట్ ఏంటంటే నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఇవి చేంజ్ చేయొద్దు. గూగుల్ మై బిజినెస్లో అయితే ఇవి ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇవి ఎప్పుడు చేంజ్ చేయొద్దు. సరే, అది వదిలేద్దాం. ఇప్పుడు మనం బిజినెస్ నేమ్ను ఒకవేళ చార్ట్ జీపీటీ యూజ్ చేసి ఎలా ఇద్దాం అనేది మనం చూసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని కొన్ని మనకు ఎంటర్ చేయాల్సినవి ఉన్నాయి. సో ప్లీజ్ రైట్ ద గూగుల్ మై ప్రొఫైల్ నేమ్ ఫర్ మై బ్రాండ్ ఏంటిది వీళ్ళది? శివానంద. చూసుకుందాం ఒకసారి వీళ్ళది. శివానంద వెబ్సైట్ ఎక్కడ ఉంది? ఇది బ్రాండ్ నేమ్ అండి.
బ్రాండ్ నేమ్ ఎంటర్ చేసినాం. ఓకే, బ్రాండ్ నేమ్ అయిపోయింది. తర్వాత అలాంగ్ విత్ మై బ్రాండ్ నేమ్ ఆల్సో మెయింటైన్ టాప్ కేటగిరీ. వీళ్ళ కేటగిరీ ఏంటిది? ఆస్ట్రాలజర్. ఆస్ట్రాలజర్ కొంచెం ఆగండి. ఆస్ట్రాలజర్. ఇది కేటగిరీ అండి వాళ్ళది. సో కేటగిరీ మనం కీవర్డ్ ఒకటి యాడ్ చేశాను, కంట్రీ నేమ్ యాడ్ చేశాను. ఇంకోటి టాప్ కీవర్డ్. టాప్ కీవర్డ్ అంటే ఏంటంటే మీరు దేన్ని ఆప్టిమైజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా, ఇదే టాప్ కీవర్డ్ అండి. ఇట్లాంటి కీవర్డ్స్ ఉంటాయి, అది కూడా నేను మీకు చెప్తాను. బట్ టెంపరీగా అయితే మీరు ఇలా పెట్టుకోండి. ఒక కీవర్డ్ ఏదైనా ఉంటే ఇది కీవర్డ్ పెట్టుకోండి. ఓకే, సో ఇలా ఇలా అయిపోయిందండి. ఆ 2-3 చేంజెస్ మీరు చేశారు కదా, అవి చేసేసి ఒక సింపుల్గా ఒక ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు 10 ఆప్షన్స్ వస్తాయి నేమ్స్. చూడండి, ఇవన్నీ నేమ్స్ అన్నట్టు. ఈ నేమ్స్ మనం పెట్టుకుంటే ఎక్కువ రీచ్ ఉంటుంది. ఫస్ట్ ఒక బిజినెస్ నేమ్కి మాత్రం. సో దీంట్లో ఏదైతే అది సెలెక్ట్ చేసేసుకోండి హ్యాపీగా. సో ఈ ప్రాంప్ట్ నేను మీకు ఇస్తాను. సో యాస్టేజ్గా పెట్టేసుకోండి. ఇది మీకు డైరెక్ట్ నేమ్తో ఇచ్చాను, నేను ఎంటర్ చేసి ఇచ్చాను. దీంట్లో ఉన్నాయి పెట్టండి. ఒకవేళ ప్రాక్టీస్ చేసుకుంటా అంటే నేను మీకు ప్రాంప్ట్ ఇస్తాను, వేరే బిజినెస్లో కూడా కావాలంటే ప్రాంప్ట్ ఇస్తాను. ఇది మీరు ఇప్పుడు పెట్టాల్సింది, ఎందుకంటే నేమ్ ఇంపార్టెంట్ అండి. అందుకే నేను నేమ్ ఇచ్చాను మీకు. ఓకే, సో ప్రాంప్ట్ ఏంటంటే ఇక్కడెక్కడ ఉంది, మొత్తం లింక్ పంపించండి అని అనకండి, ఎందుకంటే అన్ని కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది ప్రాంప్ట్ అండి. ఈ ప్రాంప్ట్తో మీరు అది చేయొచ్చు, బట్ ఇదే వాడండి మొత్తం. ఇప్పుడు టెంపరీగా అయితే ఇది వాడండి. ఒకవేళ టెస్ట్ చేసుకున్నామంటే వేరే బిజినెస్లకు మీరు పెట్టేసుకోండి, ఎందుకంటే దీన్ని కీవర్డ్స్ తెలియదు కదా, కీవర్డ్స్ అవన్నీ తెలియదు కాబట్టి దీంట్లో ఏదో ఒక నేమ్ మీరు ఇప్పుడు క్రియేట్ చేస్తారు కాబట్టి ఏదో ఒక నేమ్ పెట్టేసేయండి. ఓకేనా, సో ఇలా మనకి ఎలా ఏమేమి ఉంటాయంటే బిజినెస్ నేమ్ ఉంటుంది, బిజినెస్ కేటగిరీస్ ఉంటాయి, అపార్ట్మెంట్, ఇవన్నిటికీ ప్రాంప్ట్స్ ఉంటాయి. మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను 1-2 డేస్లో ఫినిష్ చేసేస్తాను. సండే వరకు ఫినిష్ అయిపోతుంది. ఓకే, సండే క్లాస్ ఉంటే ఒకవేళ అయిపోతుంది ఆ రోజు. క్లియర్ అండి? అర్థమైందండి? యా, రైట్. కవిత గారు ఓకే, తేజ ఓకే, గౌతమ్ గారు కూడా ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో ఇలా ఉందండి టాపిక్. ఈరోజు టాపిక్ ఎలా ఉంది గూగుల్ మై బిజినెస్? ఎక్సైట్మెంట్ ఏమైనా ఉందా అంటే క్రియేట్ చేయొచ్చు ఇట్లా కూడా మనం బిజినెస్ చేస్తారా అని చెప్పి? ఇంకా దీనిలో చాలా ఉంటాయండి. బిజినెస్లో గూగుల్ రివ్యూస్ చేసేసుకొని కూడా వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా బిజినెస్ ఉంది అనుకుందాం. మా బిజినెస్ చెప్తే ఒపీనియన్ చేంజ్ అవుతుంది. ఒపీనియన్ చేంజ్ చేసుకోకండి, మా బిజినెస్ బాగానే ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, బయట మార్కెట్లో ఎలా ఉంటారంటే ఈ రివ్యూస్ ఉంటాయి కదా మేడం, రివ్యూస్ మనం రాపిచ్చేసి పెట్టేసుకుంటాం అన్నట్టు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఉందనుకోండి, ఈ రివ్యూ ఉందనుకుందాం. ఇది ఇంత క్లయింట్ ఇంత టైప్ చేసి మనకు రివ్యూ ఇవ్వడండి, మనం ఏది ఇందులో కీవర్డ్స్ యాడ్ చేసేసుకొని పెట్టేసుకుంటాం. ఇది చూసిన తర్వాత ఏమవుతుందంటే ఇట్లాంటి రివ్యూస్ చూసిన తర్వాత కన్వర్షన్ రేట్ అనేది హై ఉంటుంది. ఇప్పుడు మన ఏజెన్సీ ఉందనుకోండి, ఒక 20-30 రివ్యూస్ పెట్టేసుకున్నారు అనుకోండి, క్లయింట్ ఒకవేళ మనము వాళ్ళకి కాల్ చేసినప్పుడు మన వెబ్సైట్ మన గూగుల్ రివ్యూస్ చెక్ చేసినప్పుడు చూస్తాడు అన్నట్టు, ఓకే వీళ్ళ సర్వీస్ అనేది బాగున్నాయి, వీళ్ళ దగ్గర సర్వీస్ తీసుకోవచ్చు అనేది వాళ్ళకు నమ్మకం వచ్చేసి కన్వర్షన్ రేట్ అనేది కూడా హై ఉంటుంది మనకి. ఓకేనా, సో ఇంకా చాలా టిప్స్ ఉంటాయి, నేను చెప్పాను బట్ చెప్తున్నాను. ఇది ఇప్పుడు గూగుల్ మై బిజినెస్ టాపిక్ నేర్చుకున్న తర్వాత మీరు ఎక్కడ రివ్యూస్ అనేది చూసి అనుకుంటారు అది ఫేక్ రివ్యూ అని చెప్పి మీరు ఈజీగా గుర్తుపట్టేస్తారు అన్నట్టు. ఓకే, డన్. సో ఈరోజు క్లాస్ ఇక్కడికి మనం ఆపేద్దాం మేడం. రికార్డ్ చేస్తున్నాను. డౌట్స్ ఉన్నాయండి? ఇంకా క్వశ్చన్స్ ఏం లేవు కదా?